25 తులాల బంగారం ఇచ్చినట్టు సంతోషం అది. ఎవరు చూస్తే మందిరం నిండుగా ఉంటే వాళ్ళకి అంత సంతోషం. మందిరం అలా వెళ్తూ ఉంటే వాళ్ళకు భారం బాధ ఇప్పుడే కాదు, వాళ్ళు రోజు అనిపిస్తూ ఉంటారు. నిన్న కూడా చాలా సిస్టర్ మాకు చాలా మంది వస్తారు తగ్గారు. సరే దేవా నీకు మహిమ. సేవకుల భారం అలాగే ఉంటుందండి. వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఆలోచించరు కానీ ప్రజల ఆత్మరక్షణ కొరకే వాళ్ళ భారం ఉంటా ఉంటుంది. అందుకనే దేవుడు వాళ్ళని పంపించాడు. వాళ్ళు ఎవరి ఆకలి దెబ్బలు తీర్చడానికి వచ్చారంటే దేవుని యొక్క ఆకలి దెబ్బలు తీర్చడానికి దేవుడే తన ప్రజల్ని సేవకుల రూపంలో పాస్టర్స్, ఇవాంజలిస్టులు, చిల్డ్రన్ మిషనరీస్, ఇంటింటా సువార్థికులు, ఇంకా మనం ఎలాగన్నా చెప్తామా దేవుడి సేవ చేసేవాళ్ళు డాక్టర్స్ అయ్యి, ఇంజనీర్స్ అయ్యి, టీచర్స్ అయ్యి వాళ్ళ సేవను అందిస్తారు. మనం అనుకుంటాం డాక్టర్స్ అయ్యే సేవ అందిస్తారు, ఒక రిక్షా ఆయన కూడా సేవ అందిస్తారు. తెలుసా మీకు ఆ విషయం? సేవకులు మమ్మల్ని ప్రతిసారి తీసుకెళ్ళి టైంకి పాప వాళ్ళ వ్యాపారం వదులుకొని మమ్మల్ని వచ్చి ఆటో వాళ్ళు అమ్మ మీరు ఏ టైంకి వస్తారో చెప్పండి, మేము ఆ టైంకే వస్తాం. పాస్టర్ గారు ఆటో వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. ఆటో వాళ్ళు చేసే సేవ గొప్ప సేవ, లారీ డ్రైవర్స్ చేసే సేవ గొప్ప సేవ. మీరు ఈ వృత్తుల్లో ఉండి మీరు చేస్తున్న న్యాయమైన ఏ సేవను మీరు చేయండి, అది దేవుడికి చేసినట్టే. దేవుడు ఏమంటాడంటే కష్టకాలంలో ఎవరైనా ఆకలితో వచ్చినప్పుడు మీరు ఎవరికైనా పట్టుడు అన్నం పెట్టి కడుపు నిండా అన్నం పెడితే అది నాకు చేసినట్టే. పెట్టి నాకు అన్నం పెడితే మా అమ్మకు అన్నం పెట్టినట్టే అని అనగలనా? మా అమ్మ కళ్ళ ముందు ఎవరికి కింద కూర్చుని అన్నం తింటే ఆమెకి ఏమనిపిస్తుంది? అయ్యో ఏంటి నా కుమార్తె ఇంత చదువుకొని ఇంత ఉద్యోగాలు చేసుకొని ఈ సేవ అంటారు కూర్చొని తింటుంది ఏంటని బాధేస్తాయి కదా. మరి పరమందున్న తండ్రి, పరలోకమందున్న యెహోవా తండ్రి తన కుడి పార్శ్వమున సింహాసనం మీద యేసయ్యను కూర్చోబెట్టుకొని రాజభోగాలు వైభోగాలు అన్ని ఇచ్చిన తండ్రి నా సేవ చేయని యేసయ్యని భూలోకంలోకి పంపిస్తే ఈ భూలోకంలో కన్య అయిన మరియా కనడానికి వచ్చినప్పుడు నా భార్య కడుపుతో ఉంది, నొప్పులు వస్తున్నాయి, కొంచెం నా భార్యకి స్థలం ఇవ్వండి, నా భార్య డెలివరీ సమయం వచ్చింది, నా భార్య కనడానికి కొంచెం స్థలం ఇవ్వండి అని భర్త అడుగుతుంటే ఎవరైనా స్థలం ఇచ్చారా? ఇచ్చారా? ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, మనకి ఇళ్ళున్నాయి, కానీ తండ్రి యొక్క యెహోవా తండ్రి యొక్క కుమారుడికి తలవాల్చుటకైనా స్థలము లేదా? ఆయనే ఎంతటి దుర్మార్గులు మనుషులు కదండి. మెస్సీయా వస్తాడు 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 వచ్చేసాడు. మరి ఆ మెస్సీయా డెలివరీ చేసుకోవడానికి ఇల్లు ఇవ్వలేదండి, ఎవరు వరండా కూడా ఇవ్వలేదండి. పశువుల పాకలో మన అయితే పుట్టాడు కదా. యెహోవా తండ్రిని చూసి ఎంత కన్నీరు కార్చారో. యేసయ్య ఇహలోకమందున యోసేపు అంటే మరియ యొక్క భర్త. మరియ ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తల్లి. అవునా కదా? మీకు తెలుసు కదండి. దేవుని యొక్క యేసుక్రీస్తు వారి తల్లి పేరు ఏంటి? మరియ. మరి ఆ మరియమ్మ యొక్క భర్త గారు ఎవరంట? మనం బైబిల్లోని స్త్రీల గురించి కొద్దిసేపు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఉమెన్ ఇన్ బైబిల్లోని స్త్రీల గురించి మనం మాట్లాడుతూ మొట్టమొదటిగా మనం ఈరోజు మరొకసారి మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? కన్య అయిన మరియమ్మను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అండి. ఈ మరియ యొక్క భర్త యోసేపు అడుగుతున్నాడు, నా భార్య కోసం కొంచెం స్థలం ఇవ్వండి అమ్మా, కంటర్ టైం వచ్చేసింది, నొప్పులు పడుతుంది, స్థలం లేదు పొండి అంటున్నారు. మరి మా అమ్మ నేను కింద కూర్చొని అన్న తింటేనే భరించలేదు. మరి పరమందున్న ఈ మా అమ్మ నేను సర్వసాధారణమైన మనుషులమే ఈ లోకంలో, గొప్ప గొప్ప వాళ్ళ ముందు. కానీ పరమందున్న తండ్రి సర్వ సృష్టిని సృష్టించిన ఆ యెహోవా తండ్రి యొక్క కుమారుడి లోకంలోకి వస్తే స్థలమైనా ఇవ్వలేదు మనం. ఆ యోసేపు ఆ కుమారుని పెంచుతూ పెద్దవాడిని చేసినప్పుడు తండ్రికి మంచి సహకారిగా, తండ్రి ఏమన్నా పెద్ద గొప్ప రాజుగారా? కాదండి. రిక్షావాడి కుమారుడు నా నాన్న రిక్షావాడిని చెప్పడానికి సిగ్గుపడతాడేమో, సిగ్గుపడకపోతే ఆ కుమార్తె ధన్యుడు. దేవునికి మహిమ చెల్లును గాక. హల్లెలూయా. యేసయ్య కూడా
ఆ యోసేపు తండ్రి వడ్రంగి వ్యాపారం చేసుకుంటుంటే, వడ్రంగి పని చేస్తా, వడ్రంగి పని అంటే చెక్క పని కదండి. సిగ్గుపడకుండా ఏసయ్య కూడా వాళ్ళ నాన్నతో పాటు ఏం పని చేశారు? యెహోవా తండ్రి ఎంత ఆనందిస్తూ ఒక పక్క ఎంత బాధపడుతున్నారు. మా అమ్మ అప్పుడప్పుడు కోపం వచ్చి బాధపడి అంటది, మా అన్నయ్య వాళ్ళు కూడా, నువ్వు చదివిన చదువు ఏంటి, మన కుటుంబం ఏంటి, మన పరిస్థితి ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? ఆ స్లమ్స్ లోకి వెళ్ళి ఆ వీధుల్లో పడిన పిల్లలు, మురికి పిల్లల దగ్గరికి వెళ్తావు ఏంటి? ఉద్యోగాలు మానుకొని, నీకు ₹1,00,000 జీతం వచ్చే ఉద్యోగాలు మానుకొని ఇక్కడ ఏమొస్తుంది సేవలో? నీకు తిరుగుడు, పెళ్లి కావాల్సిన పిల్లవి, ఆరోగ్యం పాడైపోతుంది, సొగసు లేదు, మొహంలో కళ లేదు, ఏం లేదు, ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఓ పక్క ఇష్టమే, వాళ్ళ పిల్ల మంచి సేవ చేస్తుంది, దేవుడి సేవ చేస్తుంది, ధైర్యంగా చేస్తుంది, ఒంటరిగా వెళ్తుంది, మేము వెళ్తున్నాం, మేము మా చెల్లికి సహాయం చేస్తున్నాం, మా అమ్మ నాతో వస్తుంది, మా నాన్నగారు కూడా బతుకున్నప్పుడు నాతో పాటు వచ్చేవారు చాలా ప్రదేశానికి. ఒక పక్క మంచి పని చేస్తున్న సంతోషం, ఒక పక్క నా కుమార్తెకి ఐడెంటిటీ లేదేంటి? సేవ చేసుకునే అమ్మాయ మాకు వద్దులేండి, ఎవరు పెళ్లి చేసుకుని ముందుకు రారు. సంపాదిస్తుందా మీ అమ్మాయి? ఇవి సేవ మానేసి ఉద్యోగం చేస్తుందా? మేము ఉద్యోగంలో పెట్టుకుంటాం. ఆయన ఇంత చదువు చదివిందిగా, డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్గా, సివిల్స్ చదివిందిగా, ఐఏఎస్ చేసిందిగా, కోచింగ్లు తీసుకుందిగా. మీ అమ్మాయి ఏదైనా ఉద్యోగం చేసిందిలే, ఉద్యోగం చేస్తే మేము చేసుకుంటాం. నేను చేయను ఉద్యోగం, సరే చేస్తాం. అయ్యో చెల్లి ఎందుకు ఇలా చెప్తున్నావు? ముందు పెళ్లి చేసుకో, తర్వాత భర్తను మార్చుకో. ముందు ఒక మాట, తర్వాత ఒక మాట నేను చెప్పను. కొంచెం సేవ చేస్తూ చేసుకోమా అని మా ఇంట్లో మా మమ్మీ, మా డాడీ, మా అన్నయ్య వాళ్ళు, తమ్ముళ్ళు అందరూ మమ్మీ ఏడుస్తూ ఉంటారు, కన్నీరు కాదు. చేసుకోమా ముందు సెటిల్గా. యథార్థవంతుడు రాని అప్పుడు చేసుకుంటా. ఎవరుంటారు ఈ లోకంలో యథార్థవంతులు? కమాన్, బీ వైజ్. తెలివి కలిగిన స్త్రీగా బిహేవ్ చేయి. బైబిల్లో చాలా మంది తెలివి కలిగిన స్త్రీలు ఉన్నారు. అయితే సరే, నా దేవుడు నాకు చెప్తే నేను చేసుకుంటా, లేకపోతే నేను చేసుకోను. అయితే నువ్వు గట్టిగా అడుగు, ఉపవాసాలు ఉండు. నేను ఒకవేళ పొగరుందేమో, గర్వం ఉందేమో, అహంకారం ఉందేమో, అవి అడ్డుగా ఉన్నాయేమో చెల్లి, ఇవన్నీ అడ్డుగా ఉంటే దేవుడు నన్ను సేవకు పిలవడు కదా. అవన్నీ అణిచేసి, నన్ను బాగా అనకొట్టే, నన్ను బాగా సాగదీసి, నన్ను నిప్పులు కొలువులు వేసినట్టు నా పొగరు, గర్వం, అహంకారం అన్నీ తీసేసి దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. ఇంకా లోపం ఉందేమో, ఇంకేం లోపం ఉంది మీరు చెప్పండి, నాకు తెలియట్లేదు. ఏమో చెల్లి, దేవుడిని అడిగి చెప్తాడు. సరే, దేవుడిని అడుగుతాడు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను ప్రియులారా? దేవుని బిడ్డల కోసం మీరు భారం కలిగి ప్రార్థన చేస్తూ మీరు కూడా పరిచయంలోకి రావాలని చెప్తున్నాను. అంతటి గొప్ప యేసయ్య ఈ లోకంలోకి వచ్చి వడ్రంగి పని చేశాడు. మరి నువ్వు ఏ పని చేస్తున్నావని, నువ్వు ఏం చేస్తున్నావు ఈరోజు? నేను నిన్న పొద్దున, మధ్యాహ్నం, రాత్రి నేను మీ అందరిని అబ్జర్వ్ చేస్తున్నా. ఆ ఫోన్ సరిగ్గా పెట్టమని దయచేసి. ఏం చెప్తున్నారంటే, అమ్మ నా భర్త తాగుబోతు, పెద్ద ఐడెంటిటీయా? నువ్వు నీతిమంతురాలు, నీ భర్త చెడ్డోడని చెప్తున్నావా? ఎవరికి కించపరుస్తున్నారు మీరు? తప్పు కాదది. మీరు వచ్చి మమ్మల్ని ప్రార్థన అడుగుతున్నారు, నేను చేస్తున్నాం అంటే నీకు ఏ పని పాట లేదు, ఒకటే పని, నా భర్త తాగుబోతుడని చెప్పడమే నీ పని. ఏం చేస్తున్నావు నీ కోసం, నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం? అది నాకు ఎవరైనా చెప్తారేమో అనుకున్నా. నేను ఆఖరిలో 2 సిస్టర్స్ వచ్చారు, విక్టోరియా గారు, మేరీ గారు. అది ఈరోజు రాలేదు. సిస్టర్, మేము చాలా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాం సిస్టర్, మా భర్తలో మార్పు కోసం మీరు ప్రార్థన చేయండి. సంఘమంతా అంటే ఇష్టం ప్రార్థన చేస్తున్నారు. అమ్మ ఏం చేస్తున్నావు నీ కుటుంబం కోసం? నా తల్లి చెప్తుంది, మా భర్త నన్ను కొట్టాడు, నన్ను తలకేసి గోడకి బాధేసేవాడు, చనిపోయే ముందు 7 సంవత్సరాల క్రితం కూడా నా పరిస్థితి అదే. వేసి కుడితే మా అమ్మ పళ్ళు విరిగిపోయిందండి, బాగా తెల్లగా పళ్ళు ఉండే, ఇప్పుడు నల్లగా అయిపోయాయి. భర్త చెడ్డోడు కాదండి, ఒక విషయంలోనే చెడ్డోడు, మిగతా అన్ని విషయాల్లో మంచోడే. ఆమె ఏం చెప్తుంది? నాకు కూరగాయలు కొనుక్కోవడం కూడా నాకు రాదు, నా భర్త నాకు అన్ని చచ్చిపోయే ముందు కూడా 10వ తారీఖు చనిపోయాడు నా భర్త. ఆ 1వ తారీఖున పెన్షన్ తెచ్చుకుని నాకు అన్ని సమకూర్చారు, నాకు నా బిడ్డలకు అన్ని సమకూర్చే నా భర్త చనిపోయి, ఆ నెలంతా ఆయన చనిపోయినా కానీ నేను పోషించబడుతూనే ఉన్నాం. ఇప్పటికి ఆయన పెన్షనే మాకు. నీ భర్తే కాదండి, నీ బిడ్డల్లో కూడా, నీ సంఘంలో కూడా ఏముందండి? మా సంఘంలో చాలా ఉన్నాయండి. సంఘంలో, కుటుంబంలో ఏముంది? చాలా ఉంది కుటుంబంలో. అది మీరు తెలుసుకోవట్లేదు అంతే. మీలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి
ఈ విశ్రాంతి దినమందు, ఈ పరిశుద్ధ దినమందు దేవుడు ఒక పేరు పెట్టి ప్రత్యేకంగా మిమ్మల్ని తీసుకొని వచ్చారంటే నువ్వు మంచోడివి, నువ్వు మంచిదానివి, నీ బిడ్డలు మంచివాళ్ళు, నీ కుటుంబం మంచిది. ఒక చిన్న లోపం ఉంది, దాన్ని మనం భూతత్వం పెట్టి గొప్పగా చూసుకుంటున్నాం అంతే. ఒక చీమ మన కంటికి ఇలా చూస్తే చిన్నగా ఉంటుంది, అదే భూతత్వం పెట్టి చూస్తే పెద్దగా కనిపిస్తుందండి. అది చీమే. ఆ అర్థం పక్కన పెడితే అది ఎంత చిన్నదో నీకు తెలుస్తుంది. చీమే కదా అని తీసేస్తున్నాం. అదే నీ భర్త తాగుపోతాడని చెప్తున్నాం. నా భర్త నన్ను కొడతాడండి, నన్ను హింసిస్తాడండి, పేదరికమండి నాకు. ఆవిడేం చెప్తుంది? తన భర్త ఆఫీసరే, కానీ 4 బిడ్డలను పెంచి పోషించడానికి ఒక జీతం మీద చాలా కష్టమండి. మా స్కాలర్షిప్స్ కూడా లేవు, కానీ 50 రూపాయలు కానుకగా ప్రతిసారి, ఒక్కసారి కాదు, ఏమున్నా లేకపోతే కడుపు కట్టుకొని మందిరానికి ఇస్తూ సేవకులు ప్రతి పూట ఆహారం మేము పంపించేవాడు అవసరంలో ఉన్నప్పుడల్లా అని సాక్ష్యం చెప్తున్నారు. మీరు ఆ సాక్ష్యం విన్నారా, విని మర్చిపోయారా నాకు తెలియదు. కానీ దేవుడు ఆ తల్లి గారు చెప్పిన ప్రతి సాక్ష్యం మీ హృదయంలో నూతనగా ఫలించి అభివృద్ధి చేయను కాక. మనం శ్రద్ధ కలిగి విన్నామా? దేవుడు అంటున్నాడు, నా మాటలు మీరు శ్రద్ధ కలిగి వినిన యెడల మీకు విశ్వాసము కలుగును. నీకు దేనిలో విశ్వాసం కావాలి? నీకు నచ్చని పని ఏదో ఉంది కదా. నీ భర్త తాగడం నీకు నచ్చలా, నీ భర్త నిన్ను కొట్టడం నీకు నచ్చలా, లేకపోతే నీ కుమార్తెలు నీ కుమారుల్లో కొన్ని నచ్చలు ఉన్నాయి, నీలో కూడా కొన్ని నచ్చలు ఉన్నాయి. ఆ వేటితో ప్రతిరోజు మనం ఆలోచించుకుందామా? వేటితో ఒక పేపర్ మీద రాసుకుందాం. రాసుకోలేకపోతే ఆలోచించుకుని మోకరించి ప్రార్థన చేద్దాం. ఇది నా ఇంటిలో ఈ పనులు నాకు నచ్చట్లేదు ప్రభా, నచ్చని నా నుంచి తీసేవా. మనం వంకాయలు కూరగాయలు తెస్తామండి, పుచ్చుకొని పాడైపోయి దాచుకుంటామా? ఏం చేస్తాం? వాటిని ఎలా పడేస్తాం? మంచి పడేస్తాం, చెడ్డ కూడా పడేస్తాం. ఏరుకొని మనకి నచ్చనివేవో పక్కకి తీసేసి పడేస్తాం. మరి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో ఏది నచ్చలేదు అది తీసేసే శక్తి నీకు నాకు లేదమ్మా. సహోదరుడు ఆ శక్తి మనకు లేదు. అయితే ఆ శక్తి మనకు రావాలంటే మనలో పరమ తండ్రి నుంచి గొప్ప శక్తి మనకు రావాలి. మరి ఆ శక్తి రావాలంటే మనం ఎవరిని అడగాలి? ఆ శక్తివంతుడిని అడగాలి. నా మీద ఎవరో ఒక కోర్టులో ఎలిగేషన్ వేశారండి, నేను చెడ్డదానని వేశారు. నేను ప్రూవ్ చేసుకోవాలంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తానా, లాయర్ దగ్గరికి వెళ్తాను? లాయర్ దగ్గరికి వెళ్ళాలి. లాయర్ ఏమంటాడంటే, అమ్మ నువ్వు పిచ్చిదాన్ని, మెంటల్ దాన్ని అని చెప్పి వాళ్ళు రాశారమ్మా కోర్టు కేసు. అప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కరెక్ట్ అమ్మా, మీరు నేను లాయర్ దగ్గరికి వెళ్ళాలి. కరెక్ట్. నేను కోర్టులో ప్రూవ్ చేసుకోవాలంటే నేను అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి. అయితే ఆయన ఏమంటున్నారంటే, అమ్మ నీ మీద వచ్చిన ఎలిగేషన్ ఏంటో తెలుసా? నువ్వు పిచ్చిదాన్ని, మెంటల్ దాన్ని అని చెప్పారు. మరి ఏం చేద్దాం? ఏం చేయాలి సార్? ప్రూఫ్ కావాలమ్మా అంటాడు. ఆ ప్రూఫ్ ఆయన ఇస్తాడా? ఎవరు? సో నెక్స్ట్ నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను తెచ్చిదానంట, మెంటల్ దానంట. అవునా, నాకు కూడా తెలియదు, నేను టెస్టులు చేస్తా అంటాడు. ఊరికి సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు అంట ఆయన. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఆ టెస్టులు రాసి, టెస్టులు చేసి, ఆ టెస్టులన్నీ కూడా సపోర్టింగ్స్ ఇస్తారండి. డాక్టర్ ఉంటే ఒక పేపర్ మీద సంతకం పెట్టి ఆపో అంటే అది చల్లదు, కోర్టు చల్లనివ్వదు. దాని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కావాలి. అర్థమైందా అండి? నా మెంటల్ స్థితి బాగుంది, నా ఆరోగ్యం అంతా బాగుంది, నా మాట తీరు బాగుంది, నా చూపు బాగుంది, నా లంగ్స్ లివర్ అన్ని బాగున్నాయి, నా మైండ్ బాగుందని వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఒక డాక్యుమెంట్ సంతకం పెట్టి ఆ స్కానింగ్, ఎక్స్రే ఇవన్నీ నాకు అటాచ్ చేసి ఆ డబ్బులు ఎంత ఫీజు అంతా కట్టాకే నాకు ఇస్తాడు. డబ్బులు కట్టకపోతే ఇస్తాడా? నీ కన్నీరు, నీ డబ్బులు నీ దేవుడి దగ్గర. మరి నీ కన్నీరు కాలుస్తావు దేవుడి కోసం. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఇంట్లో కూర్చొని డాక్టర్ వచ్చి నీకు ఎక్స్రే సర్టిఫికేట్ ఇస్తారా? నో, యూ షుడ్ గో. వెళ్ళాల్సిందే హాస్పిటల్కి. హాస్పిటల్ అన్ని టెస్టులు ఉంటాయా? బయటకు వెళ్ళాల్సిందే. ఎక్కడైతే ఎక్స్రే ఉందో, జిరాక్స్ ఎక్కడ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే స్కానింగ్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవాల్సిందే. ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సిందే మీరు. సో కాబట్టి ఏం చేయాలంటే మీరు దేవుడి సన్నిధికి రావాలి, అయ్యగారు అమ్మగారితో మాట్లాడాలి, దేవుడి సన్నిధిలో కన్నీరు గార్చాలి. ఇక్కడ వాక్యం సరిపోవాలి, టీవీలు పెట్టండి, శుభవార్త, ఆరాధన ఛానల్స్ వస్తున్నాయి, అవి చూడండి. చదువు రాని వాళ్ళైతే, చదువు వచ్చిన వాళ్ళైతే మోకరించండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. ఇవన్నీ మార్గాలు మనం వెతకాలి. ఎక్స్రేలు, స్కానింగ్ల కోసం పరిగెడతాం, గంటల క్యూలో, ఆధార్ కార్డుల కోసం, పాన్ కార్డుల కోసం, డ్వాక్రా
మహిళల కోసం 1000 రూపాయలు ఇస్తున్నాడు, పెన్షన్ ఇస్తున్నాడంటే పెద్ద గంటల గంట క్యూలో ఎండున్నా వర్షమున్నా కదలనే కదలం అక్కడి నుంచి. మరి ఏమా ఒక రోజు నువ్వు వాక్యం చదవలేవా? మరి ఎక్కడ ఆరాధన అంటే మీరు ఎందుకు రారు? ప్రతిసారి ఎస్కేప్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తారు? మరి ఎందుకు స్కిప్ చేస్తారు? ప్రేమ ఎక్కడుంది మీ ప్రేమ? సీమోని దేవుడు అడుగుతున్నాడు, సీమోను నన్ను ప్రేమిస్తున్నావా? అవునా యేసయ్యా, ప్రేమిస్తున్నా. రైట్, అయితే నువ్వు నా గొర్రెల్ని కాయి. మళ్ళీ అడుగుతున్నాడు, సీమోను నన్ను ప్రేమిస్తున్నావా? యేసయ్యా ప్రేమిస్తున్నా. అయితే నా గొర్రెల్ని కాస్తున్నావు కదా, నా గొర్రెల్ని మేపు కూడా. కాయడం ఏంటి, మేపడం ఏంటి? కాయడం అంటే రక్షించు, గొర్రెలు మేకల నుంచి రక్షించు, అది కాయడం. అంటే సెక్యూరిటీ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ గార్డ్ నువ్వు చూస్తా ఉండు, ఎవడొచ్చి పోతున్నాడు చూస్తా ఉండు, ఏ ఆపద రాకుండా ఏమైనా వస్తే నాకు చెప్పు. మేపడం అంటే ఆహారం కూడా పెట్టాలి, పానీయం కూడా ఇవ్వాలి. అది గడ్డి తిని ఊరుకుంటే బాగుంటుందా? మంచి లేకపోతే కష్టం. నీకు అన్నం పెట్టి ఊరుకుంటే సరిపోద్దా అండి? గొద్దు పట్టేస్తే ఏం చేస్తారు? అందుకని అన్నం ఉంటే సరిపోదు, మంచి కూడా పక్కనే ఉండాలి కదండి. కాబట్టి మేపు అని అర్థం అంటే ఏంటంటే ఊరికే వచ్చి పోవడం కాదు, ఆపదస్త రక్షించడం కాదు, పోషించాలి. పోషించాలంటే ఏం చేయాలి? ప్రతి పూట కనిపెట్టుకోవాలి, ఒక్కరోజు కాదు, ప్రతి పూట. 13సారి దేవుడు అడుగుతున్నాడు, సీమోను నన్ను ప్రేమిస్తున్నావు? ఏంటి ప్రభా, ఎన్నిసార్లు చెప్పాలి నేను? నీకు తెలుసు కదా నేను ప్రేమిస్తున్నానని. అయితే సీమోను, నువ్వు గొర్రెల్ని కాయి తప్ప నువ్వు మేపవు. ఏం చెప్పాడండి దేవుడు? నువ్వు గొర్రెల్ని కాయి, నువ్వు మేపకు, అర్హత నీకు లేదు. ఈ వాక్యం మీకు అర్థం అవ్వాలంటే ఇంటికి వెళ్ళాక మీరు మళ్ళీ ఒకసారి కూర్చొని, దేవా దీని పరమార్థం ఏంటో నాకు చెప్పవా అని మీరు అడగండి. మీ జీవితాలు ఎంత అమోఘంగా దేవుడు ఆశీర్దిస్తారో. చాలా మర్మయుక్తమైన వాక్యం అండి. మాస్టర్ గారు మీకు ఎప్పుడైనా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం మనసు పెట్టి వినండి, నాకు సమయం లేదు వివరించడానికి. వాస్తవానికి కైగరించిన సమయం నాకు అంటే వాస్తవంగా 15 minutes అనగానే అయిపోయింది. ఒక మాట చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మనం కీర్తనకారుడు 22వ కీర్తనలో 19వ వచనంలో ఒక మాట ఉంటుంది, యెహోవా దూరముగా నుండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణము తప్పించుము. సింహము నోటి నుండి నన్ను రక్షించుము. గురుపోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమున నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. నీ బాధను ఆయన తోసేట్లా, నీ కష్టాన్ని ఆయన తీసుకుంటున్నాడు. ఎలాగో తెలుసా అండి? పరలోకమందున్న యెహోవా తండ్రి పక్షాన యేసే కూర్చొని నువ్వు కన్నీరు కారుస్తే ఆయన కూడా నీతో పాటు కన్నీరు కారుస్తున్నారు. చచ్చిపోతే ఎవరన్నా మన ఇంటి పక్కన వెళ్ళి మనం కూడా ఏడుస్తాం, మనకే అవసరం అండి. కానీ వాళ్ళు బాధపడుతుంటే మనకు కూడా ఏమొస్తుంది? బాధ వస్తుంది. వాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే మనం ముందాగా రెడీ అవుతాం. ఏదో అంటారు కదా, ఏదో ఎక్కడో పెళ్ళి అయితే కుక్కలు హడావుడు అంటారు. వీఆర్ నాట్ డాగ్స్ అండి. బట్ ఏంటంటే మన సంతోషాన్ని వాళ్ళ సంతోషాన్ని కలిసి పంచుకోవాలని ఆ ఇంట్లో పెళ్ళి అయితే మనం సంతోషంగా రెడీ అవుతాం. యేసయ్య కూడా నువ్వు బాధపడితే ఆయన చూడలేడు. నీ కష్టము ఆయన మొత్తం తీసుకుని ఆయన తీరుస్తాడు. నీ కష్టము ఆయనకి కష్టము, నీ సంతోషము ఆయనకి సంతోషం. నువ్వు సంతోషించాలని చెప్తాను. ప్రభు అంటున్నాడు, ఎల్లప్పుడూ మీరు ఆనందించుడి. నేను మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ మీరు సంతోషించుడి, ఆనందించుడి. ఆయనకి ఇష్టం అమ్మా, మనం నవ్వడం అంటే ఇష్టం. ఎందుకమ్మా నీకు ఏడుపు? నువ్వు ఏడ్చినందువల్ల నీ సమస్యని కొంచెం ఎక్కువ చేసుకోగలవా? ఆ సమస్యే. దానివల్ల ఎక్కువ ఏం చేస్తావు నువ్వు? దానివల్ల ఆ సమస్య ఉన్నందువల్ల నువ్వు పట్టణం తింటా తగ్గిస్తావేమో. ఆ పట్టణం తింటా తగ్గించడం వల్ల నీకు రోగాల జబ్బులు ఎక్కువ అవుతాయి, కానీ నీకు ఆరోగ్యం వస్తుందా?
నీ సమస్యను ఇంకా ఎక్కువ చేసుకోకమ్మా దయచేసి. ప్రియ సహోదరుడా, నీ సమస్య చిన్నదే తెలుసా? మీరు భూతంతో చూస్తున్నారంటే. నీకేం తెలుసమ్మా నా బిడ్డ పోయాడు, నీకేం తెలుసమ్మా నా బిడ్డ చదువులు ఆగిపోయి, నీకేం తెలుసమ్మా నా భర్త. నాకేం తెలీదు, పరమందు చూచిన దేవుడికి సమస్తము తెలుసండి. నువ్వు అగాధములో ఉన్నా, చీకటిలో ఉన్నా, నువ్వు రహస్య స్థలాల్లో ఉన్నా, వేరెవర్ యు ఆర్, నువ్వు ఎక్కడున్నా నేను చూడలేదు. జీవమగల దేవుడైన యెహోవా సమస్తము చూడగల సమర్థుడు. చీకటిలో ఆయనకి అన్ని తెల్లగా కనిపిస్తాయి, అన్ని వెలుగుగా కనిపిస్తాయి. నీకు చీకటి, ఆయనకి కాదమ్మా చీకటి. ఆ చీకటి సృష్టించిన వాడికి ఆ చీకటిలో నువ్వేం చేస్తున్నావు అంతా తెలుసా ఆయనకి. అగాధములో ఉన్నా నువ్వేం చేస్తున్నావు, నువ్వు భూమితో అక్కడ ఏం పాత వేసినా అది నీకు తెలుసు అనుకుంటావేమో, ఆయనకి కూడా తెలుసు. ఆయనకే కాదు, ఆయన పక్కన ఉన్న కొన్ని లక్షల వేల మంది దేవతలు కూడా చూస్తున్నారు నీ వైపు. 24 మంది పెద్దలు ఉన్నారు యెహోవా తండ్రి ముందు, వాళ్ళు కూడా చూస్తున్నారు. హత్సాక్షులు అయిపోయిన ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తున్నారు. నువ్వు నేనే అనుకున్నా, ఎవరికి తెలియదని. ఆకాశమందు, పరమాకాశములందు, ఆకాశ మహాకాశములందు గొప్ప సైన్య సమూహాలు నిన్ను చూస్తా ఉన్నాయి. నీ కష్టాన్ని చూడవా? నీ సంతోషాన్ని చూడవా? నీ రహస్య జీవితాన్ని చూడట్లేదా? నన్ను చూసిన దేవుడు, నన్ను చూసిన పరమాకాశంలో ఉన్న సర్వ సైన్యము నన్ను కూడా చూస్తున్నారండి. కాబట్టి మనం ఎవరికి మొరపెట్టాలి? ఆ జీవముగల దేవుడైన యెహోవాకు మనం మొరపెట్టినట్లయితే అసలు నీ స్థితి ఎలా ఉందో దేవుడికి తెలుస్తుంది. నువ్వు అసలు ఏమై ఉన్నావు, నువ్వు పెద్ద గొప్పగా వచ్చి నీ సమస్యలు చెప్తాము, కానీ యు ఆర్ సో హ్యాపీ. నువ్వు నిజంగా సమస్యల వరవడిలో ఉంటే ఎప్పుడో చచ్చిపోతావు, బతుకు. కరోనా టైంలో చూసారా, చాలా మంది ఆ వార్తలు వినే గుండె ఆగిపోయి చచ్చిపోయిన బోల్డ్ మంది ఉన్నారు. నువ్వు ఇంకా ధైర్యంగా ఉన్నావు, ఇంకా బతుకున్నావు అంటే ధైర్యంగానే ఉన్నావు అంటే బాగానే ఉన్నావు. సమస్య వచ్చిన మనం తినడం మానేసావా, నిద్రపోవడం మానేసావా, మంచి వస్తువులు కనుకోవడం మానేసావా, అన్ని చేస్తున్నావు అంటే యు ఆర్ సో హ్యాపీ. అంటే మీరేమైనారో మీకు తెలియడల్లా. ఒక చిన్న సమస్యని అన్నం తింటున్నామండి, ఒక రాయి తగిలింది, ఆ రాయి తగిలిన అన్నం తింటాం మానేసి అక్కడ పైన స్టేర్ వేసుకుంటామా? అది మాత్రం తీసి పక్కన పెడతాం, మళ్ళీ అన్నం తినేస్తాం, రైట్? అబ్బా రాయి తగిలిన అన్నం తినలేకపోయా. నేను చాలాసార్లు మా అమ్మగారు ఏడిపిస్తా ఉంటా. తనకి నైట్ 11 ఎర్లీగా పడుకుంటాడు, చాలా కష్టపడి పని చేస్తారు, స్టిల్ ఇప్పటికి కూడా చాలా పని చేస్తుంది. పొద్దున్నే 6:30-7 కల్లా లేచి చెప్తాను. ఒక పనాడు కూడా నాకు లేదు, 6 బిడ్డలు చూసుకున్నాను. 6 బిడ్డలనే కాదు, మా బంధువులు, చుట్టాలు, పాస్టర్లు, సేవకులు ఎంతమంది వచ్చినా పరుగున మమ్మల్ని కొట్టి కూడా పంపించింది పాపం. ఆవిడ పరుగున ఇలా అన్ని తెచ్చేసుకుంటా ఉంటుంది, అన్ని చేస్తూ ఉంటుంది. ఆ కాలంతా వాపున్నా సరే వెళ్ళిపోయి చేస్తూ ఉంటుంది. బట్ స్టిల్ ఆమె నైట్ 11 అయ్యేసరికి నిద్రపోవాలి. ఆ మధ్యరాత్రులు ఏదైనా డిస్టర్బ్ అయి నిద్రపోకపోతే నేను రాత్రి అంతా నిద్రపోలేదంటారు. నేను రాత్రి అంతా నిద్రపోయి 1 గంట మాత్రం పడుకోలేదంట నేను. కానీ ఆ 1 గంట స్లీప్ ఆమె నిద్రకి బాగా డిస్టర్బ్ చేసింది. అవునండి, ఒక సమస్య వచ్చి మన జీవితాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అంత మాత్రాన మన జీవితం కొలాప్స్ కాదు, మన జీవితం నాశనం అయిపోలేదు, మన జీవితం పాడైపోలేదు. పరుగు పందంలో వెళ్తూ ఉన్నప్పుడు రాళ్ళు తగులుతాయి, అంత మాత్రం ఆగిపోతామా? ఆహా. యాక్సిడెంట్ అయింది కదా, ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా ఉంటామా? మళ్ళీ వెళ్తాం. దట్ ఈస్ ద లైఫ్. సైకిల్ అది అంతే, సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. కానీ ఆ పడిపోయిన పడిపోయిన మళ్ళీ బాగా వెళ్తున్నావు కదా అంటారు. ఆ మాట యాక్సెప్ట్ చేయం. అంటే మనం మంచిని, గొప్పతనాన్ని మనం యాక్సెప్ట్ చేయమండి. అసూయ మన మీద మనకి అసూయ, ఇతరుల మీద మనకి అసూయ. అది తీసేసుకోవాలంటే దేవుడికి సమీపంగా ఉండాలి. దేవుడు ఎప్పుడు దూరం అవుతాడో తెలుసా అండి? ఆయన చేస్తున్న మేళ్ళన్నీ మీరు మర్చిపోతూ, చెడుతనం వైపు ఎక్కువగా వెళ్ళిపోతూ, చెడునే గుర్తు చేసుకుంటూ, ఆ చెడు జీవితంలో, ఆ మురికి జీవితాల్లోనే, ఆ పాప జీవితాల్లోనే, ఆ చెడులోనే ఉండిపోతూ దేవుడు ఎన్ని మంచి చేస్తున్నా దేవుడు కృతజ్ఞత చెల్లించకపోతే ఇంక నీకు ఎన్ని చేసిన ఏం లాభం? వ్యర్థం అని చెప్పి ఆయన దూరం వెళ్ళిపోతాడంట. ఆయన వెళ్ళిపోతే మన జీవితంలో కరువు, కష్టాలు, జబ్బులు, వ్యాధులు, రోగాలు, మరణాలు అన్ని ఉదాహరణగా వచ్చేస్తూ ఉంటాయి. అందుకే దేవుడు అంటాడు, కొన్ని సందర్భాల్లో నేను వాక్యం చెప్పినప్పుడు నాకు ఒకసారి అర్థం కాదు. ఒక చోట నేను హైదరాబాద్ రాజేంద్ర నగర్ అని ఒక నగర్లో, ఒక స్లమ్ ఏరియాలో
అనుకోకుండా అక్కడ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ దగ్గర గెలిచారు, పెద్దవాళ్ళు కూడా వాక్యం చెప్పమని ఇట్లాగే ఎక్స్టెండ్ అయింది. అంతా వాక్యం చెప్పేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వాక్యం చెప్పాను. అయిపోయిన తర్వాత అమ్మ నేను చెప్పిన వాక్యం నీకు అర్థమైందా అన్న. ఒక ఆవిడ నువ్వు ఏం చెప్పావో నాకు ఒక మొక్క అర్థం కాలండి. కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి నాకైతే. ఎంత అజ్ఞానంలో ఉంది. బట్ ఆమె చూసి నాకు సంతోషం ఏంటంటే ఆమె పెరాలసిస్ వచ్చింది, 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయి, అదంతా బురదే. 2 గోన్ సంచులు తెచ్చుకొని ఒక గోన్ సంచి ముందు వేసుకొని ఇంకో గోన్ సంచి అక్కడ వేసుకొని కాళ్ళు నడవలేదు కదా, పాకుంటూ వస్తుంది, దేక్కుంటూ వస్తుంది పాపం. మళ్ళీ గోన్ సంచి అక్కడ వేసుకుంటుంది, మళ్ళీ పాకుతుంది, మళ్ళీ వేసుకుంటుంది, మళ్ళీ పాకుతుంది, మళ్ళీ వేసుకుంటుంది. అలాగా 2 గోన్ సంచులు తెచ్చుకొని అలా పాకుతూ 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 దేవుడి సంతకు వచ్చి కూర్చుంది. వెంటనే పాస్టర్ మౌంటెన్స్ వచ్చింది. దురాత్మ ప్రభావం ఇక్కడ నుంచి పో నువ్వు అని మాట్లాడుతూ, అమ్మా నీకేం అర్థం కాలేదు, నేను రేపు వచ్చి నీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, నువ్వు బాధపడబాకు, నీకు అర్థమైంది కానీ నీకు అర్థం చేసుకోలేకపోతున్నావు, మళ్ళీ నీకు అంతా నేను చెప్తానులే అంది. కానీ నా హృదయం విధారకం అయిపోయింది. ప్రభా ఆ ఒక్క ఆత్మ కోసమే కదా నేను వచ్చింది. ఇక్కడ నాకు 10,000 మంది ఉండొచ్చు, 500 మంది ఉండొచ్చు, 100 మందే ఉండొచ్చు, 50 మందే ఉండొచ్చు. కానీ 50 మంది రక్షణ పొందుతారన్న నమ్మకంతో పాటు ఒక్క ఆత్మ పరిపూర్ణంగా దేవుల్లో ఉంటే బాగుండు కదా అని మాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఒక్క ఆత్మకు అర్థం కాలేదంటే నా ప్రార్థనలో ఏమైనా లోపం ఉందా? ప్రభా నేను చాలా ప్రార్థన పూర్వకంగా వచ్చానే, ఉపవాసం ఉండి నేను వచ్చానే, ఎందుకు ఇలా అయింది ప్రభా? నాకు ఇప్పటికి చాలాసార్లు ఇలాంటి సందర్భం నాకు ఇక్కడ ఎదురు పడకుండా నన్ను క్షమించండి, ఆ లోపం లేకుండా సరిచేయండి ప్రభా అంటూ ఉంటాను. ఈ మాటలు మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఆత్మీయ లోతుల్లో మనం వెళ్ళాలి, అర్థం చేసుకోవాలంటే దేవుడు నీకు చాలా ఇచ్చాడు. మందిరానికి ఎందుకు రావాలో తెలుసా అండి? కృతజ్ఞతలు చెప్పడానికి రావాలి, థ్యాంక్స్ చెప్పడానికి రావాలి. ఈ వారమంతా గత నెలలంతా దేవుడు మీకు చేసిన మేళ్ళేంటో, దేవా నాకు ఆహారం ఇచ్చో, నా బిడ్డను కాపాడో, బ్రతికించో, ఇంకా ఏం చేసావు, వస్త్రాలు ఇచ్చో, ఇల్లు ఇచ్చో, ప్రభా మా బంధుమిత్రులు వచ్చారు, మాకు సహాయం చేశారు, కొంతమంది బాధ పెట్టారు, అయినా మేము ఓర్చుకునే శక్తిని ఇచ్చో, థ్యాంక్ యూ లార్డ్, వందనాలు వందనాలు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఇది చెప్పడానికి ఈరోజు రావాలి. మిగతా 6 రోజులు నీ కష్టం అంటే చెప్పుకోండి, ఒక్క ఆదివారం వచ్చి నువ్వు కృతజ్ఞతలు తెలియచేయడానికి, థ్యాంక్స్ తెలియచేయడానికి మనం రావాలి. సరేనా అండి? వచ్చేటప్పుడు ఊరికి నేను రాకూడదండి. నేను వచ్చినప్పుడు చెప్పుకుంటున్నా ఇక్కడ ఉన్నాయని ఓ బాబొచ్చి కేక్ పెట్టినప్పుడు దేవానికి మహిమ, థ్యాంక్ యూ లార్డ్, ఆ పేరెంట్స్కి ఆ మంచి మనసు ఇచ్చావు. ప్రథమ స్థానం, ప్రథమ ఫలము. నేను మా అమ్మగారు చెప్పారు, మీకు ఎంతమంది గుర్తుందని, నా 40 minutes 47 minutes మాట్లాడుతూ ప్రథమ ఫలాల గురించి మా మమ్మీ చెప్పారు, దశమ భాగం గురించి కూడా చెప్పారు. మీరు రాబడులు ఏం చేయాలండి? దశమ భాగాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవుడి సన్నిధిలో దేవుడికి ఇవ్వాలి. పాస్టర్ గారు వాడుకుంటున్నారంటే పాస్టర్ దేనికి వాడుకుంటున్నారు? ఆయన వాడుకోవట్లా, ఈ మందిరం అభివృద్ధి కొరకు ఆయన వాడుతున్నారు. పనివాడి జీతానికి పాత్ర కదండి. అందుకని మా ఇంట్లో బియ్యం బస్తా ఓపెన్ చేయగానే ఫస్ట్ మా మమ్మీ అవి తీసుకొచ్చి అక్కడ దేవుడి సన్నిధిలో ఫస్ట్ ముందు బయట పెట్టిన పక్కన పెట్టేస్తారు కవర్లు. అందువల్ల మనం ఫస్ట్ మనం ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ అనుకోండి, ఒక డజన్ మామిడి పళ్ళు కొనేసేసి పక్కన పెట్టేసి మళ్ళీ మిగతా మా ఇంట్లో తీసుకొచ్చి సీతాఫలాలు వచ్చినాయి డజన్ పక్కన పెట్టేసి తీసుకొని వస్తాం. ఎందుకు ఈ డజన్ పక్కన పెట్టేది? లెక్క చెప్పాలి మీరందరూ దేవుడికి, అర్థమైందా? ఒక కోడిగుడ్డు, కొన్ని ఒక్క మామిడి పండు, ఏమి రాలా, ఏం చీప్గా దొరికినాయి, వంకాయ ఎంతో మంచిగా తీసుకొచ్చాను. నేను వస్తున్నప్పుడు నాకు ఎదురయ్యారు, ఇంత మంచిగా 3 కూరగాయలు తీసుకొచ్చారు. క్లాస్లో మామిడి మనం వద్దామా? కొన్ని సందర్భాల్లో నేను చెప్పనా, ప్రభు ప్రతి ఆదివారం ఏం తీసుకెళ్ళను, నా దగ్గర డబ్బులు కూడా లేవు ప్రభు, 10 రూపాయలు కూడా కాదు. ఒకసారి మీరు నిజం నమ్మండి, 10 రూపాయలు కారుగా డబ్బులు తన దగ్గర అయిపోతాయి. ముందు రోజు సేవకులు ఎవరో వస్తారు, సేవ చుట్టాలు వస్తారు, డబ్బుని అప్పు చేసే పని మొత్తం కాలకి అయిపోయింది, టీగో అయిపోయింది, 10 రూపాయలు కూడా రావు. కానీ అయినా సరే నేను ప్రతి ఆదివారం అక్కడ 100 రూపాయలు వేసిన, 10 రూపాయలు వేసిన, ఒకసారి రూపాయలు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి, ఇంత వయసు వచ్చిన సందర్భాలు కూడా. కానీ మేము ఎన్ని వేలకు వేలు నేను అమ్మగారు తను వచ్చేటప్పుడు అమ్మగారు తెచ్చేవాడు మర్చిపోయి ఉంటారు, అన్నీ పెట్టాము. అటకపోయి ఉంటుంది, అది తీయంటే ప్రాణం అవుతుంది, అది మాకు టైం అయిపోతుందని అన్నీ తీసి ఆ ప్రైజ్ ఒకటి తీసుకురావడం నచ్చింది. అది అయ్యో అమ్మగారికి మనం ప్రైజ్ తీసుకురావడం ఏంటి అని బాధపడతా వచ్చు. సో వీ షుడ్ నాట్ కమ్ ఎంప్టీ. మనం ఖాళీ చేతులు రావడం మాకు ఇష్టం లేదు.
మేము కొన్ని వేల రూపాయలు, ఇప్పుడు కూడా నేను 5,000 రూపాయలు హైదరాబాద్కి వెళ్ళాలనుకున్నది, అదే 5,000 రూపాయలు గిఫ్ట్ కొనడానికి వెళ్ళాలి. మా అమ్మగారు వచ్చి ఆర్డర్ వచ్చిన పని 4 రోజుల నుంచి వచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఈరోజు మేము గిఫ్ట్లో ఆర్డర్ చేసి వచ్చాను, అమౌంట్ కట్టాలి. అట్లా 5,000 ప్రతి నెల 5, 10,000, 15,000 ఎవరు ఎలా ఇస్తున్నా కూడా ఇలాంటి సంఘాలు ముట్టు చేతులతో వెళ్ళాం. పిల్లలు మంచిగా వాక్యాలు చెప్తే వాళ్ళకి మంచి అవార్డ్స్ ఇస్తాం. స్త్రీలు చెప్తే స్త్రీలకి, పురుషులు చెప్తే పురుషులకి. అదేంటి అది చూస్తున్నప్పుడల్లా వాళ్ళకి ఏమనిపించాలంటే నేను ఇంకా ఎక్కువ వాక్యం నేర్చుకోవాలి, ఇంకా ఎక్కువ చదువుకోవాలి, ఇంకా దేవుడు ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, దేవుడి సమీపంగా వాళ్ళని ఆలోచన వాళ్ళకి రావాలని అది చెప్పిట్టు పడేది కదా. ప్లేటో గ్లాసు అయితే ఆయనలో కలిసిపోతుంది. ఇదైతే కొంచెం ఐకానిక్గా ఉంటుందని ఆ విధంగా మేము చాలా వరకు మాకు ఎవరైనా సేవకు డబ్బులు ఇస్తున్నా వాటన్నిటి మా ఖర్చులు, ట్రావెల్స్, ఫోను దాచుకొని మా మమ్మీ ఇంట్లోనే అంటే ఎప్పుడైనా కష్టంగా ఉంది కదా చూడండి అప్పుగా అయితే కానీ పుట్టిగా నాకు ఇవ్వద్దండి. 500 రూపాయలు తీసుకున్నప్పుడు వెళ్ళి ఆడు కూరగాయలు సర్దులు తెచ్చుకొని మళ్ళీ పెన్షన్ బ్యాంకులో నాకు 500 ఇచ్చేస్తున్నాం. మళ్ళీ పరిచయ దృష్టితో వచ్చిన ఆ డబ్బులు మళ్ళీ మేము పరిచయ నిమిత్తం వాడతాము. ఎంత కష్టం ఉన్నా అసలు తీసేవాళ్ళే కాదు. బియ్యం కూడా ఎంతో ఇంత తప్పల. అప్పుడు ఎవరో సేవకులు వచ్చారు, ఎవరో గెస్ట్లు వచ్చారు, తప్ప పాలు బ్యాగ్ తేవాలి. అందుకని ఆ 100 రూపాయలు తీసి వాడి అప్పుగా అడుగుతున్నప్పుడు అప్పుగానే మళ్ళీ అది ఇంకా భర్తీ చేసేస్తాం. ఎందుకు చెప్తున్నా అంటే మీరు మందిరానికి వచ్చేటప్పుడు ఏమీ లేవండి, నా దగ్గర ఏమీ లేవు. ఒకసారి రూపాయి సందర్భంలో ఒకసారి ఖాళీ కూర్చోప్పుడు సిగ్గేస్తూ ఉండేది నాకైతే. ఆఫరింగ్ బాక్స్ వస్తున్నాం మీ ఇక్కడ ఉంది మతలకు కాదు, అది తీసుకొస్తారనమాట ఆఫరింగ్ బ్యాగ్. అలా పట్టేవాడు ఎలా చూసుకుని ఇలా వెళ్ళిపోతుంది. అప్పుడు ఎంత అవమానం అనిపిస్తుంది. అలా అన్ని సందర్భాలు జరగదు. సంవత్సరంలో ఏదో ఒక రోజు, లేకపోతే ఏదో 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అయినా సరే నేను ఇస్తే 100 ఎంత ఇచ్చినా సరే ప్రభా నా మనసు, నా ఆత్మ, నా శరీరము, నా కుటుంబాన్ని కానుకగా ఇస్తున్నాను. ఈ ఇచ్చే కానుక చాలా చిన్నది ప్రభా అని ముందు. అయితే ఇదిగో నన్ను, నా కుటుంబాన్ని, నా మనసు, నా ఆత్మ, నా శరీరాన్ని నీకు కానుక సమర్పిస్తున్నాను. ఎవ్రీ టైం నేను ఇదే ప్రార్థన చేసుకోరండి, నేను కానుకలు వేస్తూ ఉంటాను. సో షుడ్ నాట్ ఫీల్ అమ్మా మాకు కష్టంగా ఉందమ్మా, అయ్యగారికి అమ్మగారికి ఎంతో చేయాలో మేము చేయలేకపోతున్నాం, బాధపడుతున్నారా? మీ మనసులో ఆలోచన పుట్టక ముందే అది యెహోవా తండ్రికి తెలుసు. మీ బాధ తెలుసండి. అందుకే మీరు అది కూడా చెప్పు ప్రభా ఇలా ఇవ్వాలనుకున్నా కానీ ఇవ్వలేకపోయి ప్రభా ఇంకోసారి ఇచ్చే అవకాశం నాకు దయచేయండి ప్రభా అని చెప్పండి. వచ్చేటప్పుడు మీ దగ్గర ఏదైతే ఉందో దశమ భాగం ఇచ్చేయండి. మీ దాంట్లో ఆ దశమ భాగం కాకుండా మీరు తెచ్చుకునే సరుకులు. మేమైతే నేను ఇంకొకటి అలవాటు చేస్తున్నాను. మా ఇంటి పక్కన ఒక ముస్లిం ఆవిడ ఉంటుంది. రంజాన్ మాసాలు ఆవిడ ఏం చేస్తారంటే ఇప్పుడే కదా ప్రతిసారి ఫ్రూట్స్ వస్తే ఫస్ట్ వాళ్ళు మట్టికి పంపిస్తారంట. ఆ పెద్దలకు పంపించేస్తారు, వాళ్ళు తింటారు, బయటకు పంచుతారు, ఇంకా ఆరేస్తారు. ఇంకొక డజన్ కొని వాళ్ళ అమ్మగారికి ఒక డజన్, అమ్మగారి పుట్టింటికి ఒక డజను, అత్తగారింటికి ఒక డజను ఆడు పంపిస్తారు. ఒకళ్ళు డబ్బులు పేదోళ్ళు వాళ్ళు కూడా. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ చేస్తారు వాళ్ళ హస్బెండ్. అందుకని 1/2 డజన్ అత్తగారికి, 1/2 డజన్ మామగారికి పంపించాక 3rd టైం తీసుకొచ్చి వాళ్ళు తింటారు. అది నేను చూసి చాలా సిగ్గుపడ్డా. అరే ఈ ముస్లిం ఆవిడకు ఉన్న జ్ఞానము ఇది బైబిల్లో చెప్పబడింది కదా. పరికలు ఏరుకుని వారి దగ్గర నుంచి ఏది లాక్కోవద్దని చెప్పారు కదా. మిగిలిపోయిన దాన్ని మనం తప్పుగా తీసుకుని ఫ్రిడ్జ్లో మనం దాచుకుని తిమ్మని దేవుడు చెప్పాడా? లేని వాళ్ళకి ఇమ్మని చెప్పాడు. మనం వండాము మిగిలిపోయింది, అది ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే ఇచ్చేయాలి. ఈ రోజుల్లో మా ఇంటి దగ్గర అందరూ పేదవాళ్ళే. తీసుకోమంటే మాకు వద్దమ్మా, మేము ఫస్ట్ అయినా ఉంటాం కానీ ఇట్లాంటివి తీసుకో, మా పాస్టర్ గారు వద్దని చెప్పాడు. వాళ్ళు పౌరుషంగా బతుకుతున్నందుకు సంతోషించాలా, నేను ఇస్తున్నా నేను వద్దంటున్నందుకు బాధపడాలా? మాకేం అర్థం కాదు. సరేలే అనుకుంటాం. కానీ ఎవరైనా ఆకలితో వస్తున్నారంటే అప్పటికప్పుడు వండి పెట్టే సందర్భాలు మా దగ్గర 3 గంటలు 4 గంటలకు వస్తారు. తిన్నారా అంటారు. వాళ్ళకి వండి పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో కాబట్టి మనము లేని వారికి సహాయం చేయడంలో మనం ఆనందిద్దాం. ఎందుకు తెలుసా అండి, మన మనుషులు, మన బలహీనతలు చాలా గొప్పవి. దానివల్ల మన పాపస్థితి పెరిగిపోతూ ఉంటుంది. అందువల్ల మన దానధర్మ కార్యాలు మనం పెంచుకుంటూ ఉండాలి. దానధర్మ కార్యాలు తరిగిపోతూ ఉన్నప్పుడు పాపస్థితి ఎక్కువైపోతూ ఉంటుంది. దీనివల్ల కుటుంబంలో గొప్ప శాపాలు, దోషాలు, మరణాలు, జబ్బులు, వ్యాధులు, కరువులు, కాటకాలు మన డిప్రెషన్ చేసేస్తూ ఉంటాయి. మీ స్థితి ఇక్కడే ఉంది, మీ దాన ధర్మాలు ఇంతే ఉన్నాయి. కాబట్టి పెంచుదామా వీటిని మనం. ఈ దాన ధర్మాలను, ఈ పవిత్రతను మనం పెంచుకుంటూ ఆ ఇచ్చేది ఎవరో అన్యులకు ఎవరికో చేయడం కంటే ఫస్ట్ దేవుడు అన్నాడు నిన్ను అని పొరుగు అని ప్రేమించు. నీ పక్కన ఎవరున్నారు? నీ సంఘం ఉంది, నీ ఇంటి వారు ఉన్నారు, నీ బంధుమిత్రులు ఉన్నారు, నీ రక్త సంబంధికులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. మనం ఫస్ట్ వాళ్ళు చేసుకుంటారు. ప్రథమ స్థానం దేవుడికి ఇచ్చేద్దాం. ముందుగా దేవునికి ఇచ్చేది మనం ఇచ్చేస్తూ మన స్నేహితులు, బంధుమిత్రులకు కూడా మనం ఇద్దామండి. చాలా సందర్భాలు మన బంధువులు ఇవ్వడానికి మనం ఇష్టపడం, మన ఫ్రెండ్స్కి ఇవ్వడానికి ఇష్టపడతాం. అవునా? దేవుడు అంటున్నాడు
అందమైన స్త్రీ ఏంటో తెలుసుకోవాలంటే జకర్యా గ్రంథం 5వ అధ్యాయం చదవండి, మీకు అర్థమవుతుంది. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం చాలా చిన్నది కానీ చాలా అద్భుతమైన ఒక మంచి స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ చెప్పే సమయం లేదు. చాలా అద్భుతమైన మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటుంది. చెడు అనే ఒక స్త్రీ ఉంటుంది, బంధం అనే ఒక స్త్రీ ఉంటుంది. మీరు దక్షిణ దేశపు అక్కడికి వెళ్ళొద్దు, ఆ సందుగుడి దొంగ దగ్గరికి మీరు వెళ్ళొద్దు. యెహోవా తండ్రి దగ్గరికి రండి, దేవుడితో మీరు సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండండి. మంచి వాళ్ళతో మన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉందాం. దానివల్ల దేవుడు మంచిగా చేస్తాడు. చాలా మంది అంటారు, అమ్మా మేము దేవుడి సన్నిధికి వస్తే మాకు అన్ని కష్టాలే, మాకు అన్ని బాధలే. ఈ దేవుడి దగ్గరికి ఎప్పుడు వచ్చామో దేవుళ్ళు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నామమ్మా, మా కుటుంబంలో కష్టాలు, మా బిడ్డ చచ్చిపోయాడు, మా ఉద్యోగం పోయింది, అది పోయింది, ఇది పోయింది. మనం మంచి చేసినప్పుడు మంచిగా జరిగింది కానీ చెడు ఎందుకు జరిగింది? మీరు మామిడి చెట్టు వేస్తే కొబ్బరి చెట్టు వస్తుందా? మనం మంచి చేస్తే మంచి జరగాలి కదా, చెడు ఎందుకు జరిగింది? సాతాను ఏం చేస్తుందంటే లోక సంబంధమైన ఆలోచనలు ఏం చేస్తుందంటే దేవుడికి దగ్గరగా వెళ్ళనీయకుండా ఇవి అడ్డుపడిపోయి మనుషులు తీసుకెళ్ళిపోవడమో, యాక్సిడెంట్లు గురైపోవడమో, కరువులో, కష్టాలు, జబ్బులో, వ్యాధులో, కురుపులో ఏదో వచ్చేస్తున్నాయి. దేవుడు ఇస్తాడా అంటే అవి? దేవుడు ఇస్తాడా? దేవుడు మిమ్మల్ని సంతోషపడమని చెప్తుంటే, ఆనందపడమని చెప్తుంటే గజ్జులు గురుపులు ఇస్తాడా? యోగుకి ఇచ్చింది దేవుడా? కాదే, సాతాను కదా. అనుమతిని ఇచ్చింది ఎవరు? ఎవరికి ఇచ్చాడు? యోగుకి కదా ఇచ్చింది, సాతానికి. అక్కడ యుద్ధం జరుగుతుందండి. అక్కడ దేవుడికి సాతానికి మధ్య యుద్ధం జరుగుతుంది. అందులో సాతాను ఏం చేశాడంటే యోగు మీద టార్గెట్ చేశాడు. దేవుడు కూడా చెప్పాడు, నా యోగు చాలా నీతిమంతుడు. అవునా, అన్ని ఇచ్చావు కాబట్టి నీతిమంతుడే, అన్ని తీసేసి చూడు, అప్పుడు ఆయన నీతి అంత గొప్పగా ఉండదు చూద్దాం. అయితే తీసేసి చూసుకో, నా బిడ్డ చాలా గొప్ప, అప్పుడు కూడా నా బిడ్డ దిగ్గుకుంటాడు. అయితే సరే 10 మంది పిల్లల్ని చంపేస్తా, ఆ జబ్బు జంతువులన్నిటిని చంపేస్తా, ఆయనకున్న ఆశలను తీసేస్తా, అన్ని 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 తీసేస్తా, ఒట్టిగా వదిలేస్తా. ఇప్పుడు నా బిడ్డ గెలిచాడు. తెలుసా, 10 మంది బిడ్డలకి అంతకన్నా అందమైన రూపమైన బిడ్డలు ఇచ్చాడు. కోల్పోయిన 500 గొర్రెలకి 1000 గొర్రెలు ఇచ్చాడు. అన్నిటికి 10ంతలా అధికంగా సంపాదన, అన్ని విషయాలు ఇచ్చాడు. అన్ని ఇవ్వాలి అంటే 10ంతలా అధికమైన శ్రమలు అనుభవించాడు. మాట్లాడుతున్న దిక్కు లేనట్టు ఒకప్పుడు బోర్డు పనోళ్ళు అక్కడ మురికి గుంటల కావ పక్కన కూర్చుని అన్నాడు, ఈ మురికి గుంట నా చెల్లి, ఈ మురికి గుంట నా అక్క. ఎవరంట? ఆ దోమలతోనూ, ఆ పురుగులతోనూ, ఈ మురికి గుంటలతోనూ, ఆ మురికి నీళ్లు, వర్షం పడి నీళ్ళు లేకపోతే కొండ పడిపోద్ది కదా, అందులో పురుగులు వచ్చేస్తాయి కొన్ని రోజులకి. ఆ మురికి నీళ్ళతో మాట్లాడుతూ ఇవ నా అక్క, ఇవ నా చెల్లి అంటున్నాడు. ఎందుకని? ఆయన ముందుకే వచ్చి ప్రజలందరూ గుంపులుగా కూర్చొని నుంచొని ఈ యోగ ఏంటి ఎట్లా అయిపోయాడు, పురుగులు వచ్చినాయి. మన కొన్ని సందర్భాలు ఎంత మూర్ఖులు, ఎంత అహంకారం అంటే అండి మనం మనుషులు అండి. మనం నిజమే, మన పక్కన వాళ్ళతో మనం మాట్లాడాం, మన బంధువులతోనే మనం మాట్లాడాం, మన స్నేహితులతోనే, మన సంఘానికి వస్తాం, అందరూ కూడా చెప్పుకోం ఇతరులకి. ఆమె బాగా రెడీ చేస్తుంది, ఈమె పెద్ద డబ్బు కదా, ఆయన అట్లా. ఎందుకండి యోగ దగ్గరకు కూడా అందరూ వచ్చి గుమ్ములుగా వచ్చి ఇక్కడ యోగ ఉంటే ఈ యోగ ఇట్లాగా ఇట్లా పాపం అట్లా ఇంటి కూర్చోబెట్టి అంటూ ఉన్నారు. కానీ ఏ యోగు నువ్వు బాగుపడతావులే, నువ్వు తగ్గిపోతులే, కొంచెం అన్నం తెమ్మంటావా, కొంచెం రద్దు తీసుకురమ్మంటావా అని మాట్లాడిన వాళ్ళు లేదు. ఇంకా ధైర్యం చావుతున్నారా? ఎవరికి ఎవరు ఆయనతో మాట్లాడరంట. ఆయన ముందే నుంచి గుమ్ములుగా మాట్లాడుకుంటారు, కానీ ఆయన గురించే మాట్లాడతారు, కానీ ఆయన ఎవరు మాట్లాడరు. ఎంత మీకు ఎట్లా ఎప్పుడైనా ఈ స్థితి మీకు అంటే ఈ స్థితి అంటే మీ కళ్ళ ముందే మీరు ప్రేమించేవాళ్ళు, ఆమె అత్త అవ్వచ్చు, మామ అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, చెల్లవచ్చు, మీరు ప్రేమించే మంచి స్నేహితులు కావచ్చు, మీ కళ్ళ ముందే ఉండి మీ గురించే మాట్లాడుకుంటూ మీతో మాట్లాడకపోతే పడే వేదన, రోదన ఎంత గొప్పదో తెలుసా? ఆ స్థితి మీరు అనుభవిస్తే మీరు ధన్యులండి. దానికి పరింతలో మీరు వచ్చి ప్రభా వాళ్ళు నా ముందే మాట్లాడుతున్నారు, నా గురించే మాట్లాడుతున్నారు, నన్నే అవహేళన చేశారు, నా గురించే ఇలా అన్నారు ప్రభా, అయినా నీకు వందనాలు, తట్టుకునే శక్తినిచ్చాను, నీ కృతజ్ఞతలు, ఇంకా శక్తిని మా ప్రభా అన్నప్పుడు రాలేదు. వాళ్ళే తిరిగి వస్తారండి. నా పిల్లలిచ్చి పెళ్లి చేస్తాను, నీకు నా కొడుకునిచ్చి పెళ్లి చేస్తాను, నేను ఉద్యోగం ఇస్తా, నేను ఆస్తిని ఇస్తాను అనుకుంటూ వస్తారండి. బియ్యం తీసుకో, పళ్ళు తీసుకో. మా ప్రేయర్ వారియర్స్ లో చెప్తున్నాం కదా, పొద్దున కూడా 5:30 నుంచి 7:30కి, ఈవినింగ్ 9:30 to 10:30 ప్రేయర్లో వస్తారని చెప్తున్నాం కదా. వాళ్ళు చెప్పే సాక్ష్యాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. మాకు సంఘం లేకపోవచ్చు, సంఘ పిలుపు కాదు, బలహీనమైన సంఘాలు బలపరచడం కొరకు
బలపడుతున్న సంఘాలు మరింతగా స్థిరపరచడం కొరకు దేవుడు మమ్మల్ని పంపిస్తా ఉన్నారు ఈ సౌత్ ఇండియా అంతా. మేము అలా సంఘాలని బాగు చేయడం కొరకు, యవనస్తుల కొరకు, పిల్లల కొరకు, స్త్రీల కొరకు, సంఘాల కొరకు మేము పనిచేస్తా ఉన్నాం. ఒక సంఘం పెట్టుకుంటే ఇంత పనులు మేము చేయలేకపోతాం, ఇంతమంది మేము కలుసుకోలేకపోతాం. కాబట్టి మీరు ఎవరిని ప్రేమిస్తారు? అసలు మీ స్థితి దేవుడు ఉంది ఎట్లా ఉంది? మీకు అన్నీ బాగున్నాయి, ఏదో ఒక్కటి చూసుకుని నాకేమీ లేదు, నా బతికింతే, నేనింతే, పుట్టినప్పటి నుంచి నాకు ఇంతే అనిపిస్తుంది. మళ్ళా మీరు తిరిగి అసలు మీకు ఏముందో మళ్ళీ ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే మంచి బట్టలు వేసుకున్నాను, మంచి ఫుడ్ ఇందులో బిర్యానీ వచ్చింది, అడిగినప్పుడు రాదు, లేనప్పుడు ఇంకోసారి వచ్చేసింది, అయినా సరే తినండి, సంతోషించండి, ఆనందించండి. వీటన్ని మీకు ఏముందో దేవుడికి చెప్పండి. మంచి మాట చెప్పనా? మీకు మంచి మాట చెప్పనా? ఆయన ఏమన్నాడంటే, నీలో ఉన్న గొప్పతనం ఏంటో నీకు తెలుసా? తెలిస్తే నాకు చెప్పు, రహస్యంగా నేను వింటున్నా, నాకే చెప్పు. నువ్వు నాకు చెప్తే నేను ఏం చేస్తానో తెలుసా? సకల ప్రజల ఎదుట నీ గొప్పతనాన్ని నేను, నీ కీర్తి నేను ఘనపరిచేస్తా. నాకు ఈ మాట చాలా ఇష్టం. నీకు నేను అన్న గొప్పతనం ఏంటి? నీ కుటుంబంలో ఉన్న గొప్పతనం, నీ బిడ్డలో ఉన్న గొప్పతనం. అమ్మమ్మ మా అబ్బాయి భలే పాట పాడతాడమ్మా, అమ్మమ్మ మా అబ్బాయి భలే చదువుతాడమ్మా. నాకు చెప్పావు కదా, నాకంటే ముందు దేవుడికి చెప్పావా? అని ఇంకా గొప్ప చేస్తాను. నాకు చెప్తే అవునా ఇదిగో అర్థం ఏం చేసా మాట చెప్తాను, దీవించా అంతే. కానీ దేవుడు అలా కాదండి, దాన్ని ఇంకా హెచ్చిస్తాడు, ఇంకా అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. నీకేం కావాలి? బిడ్డ డాక్టర్ అవ్వడం కావాలా, ఇంజనీర్ అవ్వడం కావాలా, తాగుబోతు అవ్వడం కావాలా, వ్యభిచారం చేసేవాడుగా కావాలి? చిచ్చి మాకు అయ్యొద్దు సిస్టర్. మరి వద్దని చెప్తాను నోరు వచ్చింది, కానీ ఏం కావాలో చెప్తాను, నీకు నోరు ఎందుకు రాదు అన్నాడు. అందుకే దేవుడు అంటాడు, నీ నోటిని బాగా తెరిచి ఏం చేస్తావు? నీకు పంపిస్తావా? నో. మన హృదయాలు అలాంటివి, తెరచిన సమాధి లాంటివి. నరుని హృదయం సముద్రం అంత లోతు, సముద్రం లోతు ఎంత నీకు తెలుసా? నరుని హృదయం కూడా అంత లోతైందని సామెతలు చెప్తా ఉన్నా. అంటే సామెతల కీర్తనలు చదవాలి, అవునస్తులు ముఖ్యంగా చదవచ్చు. అందరూ బాగా చదవండి సామెతల కీర్తనలు. ఆ నరుని హృదయము సముద్రం అంత లోతైనది, నువ్వు చూసినప్పుడు దాని లోతు నువ్వు కనిపెట్టలేవు. బాగా మాట్లాడిన తర్వాత పక్క తిట్టుకుంటాం, మన అవలక్షణం. కానీ ఎక్కువగా చేద్దామా, మంచి మాట్లాడతానికి, మంచి చేయడానికి, మంచి 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 అంటే బాగులేదామా? దేవుడు కూడా సృష్టిలో ఫస్ట్ ఆదాము అవ్వని చేయలే. 6 రోజులు ఆయన ఫస్ట్ 5 రోజులు కూడా సృష్టిలో సమస్తం చేశాడు. 6వ రోజు అన్ని చేశాక లాస్ట్లో ఆదాము అవ్వని చేశాడు. అన్ని చూసుకుని మంచిది 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 అని చెప్తా వచ్చాడు ఆయన. నువ్వు చేసే పనులు నీకు నచ్చుతున్నాయా? ఫస్ట్ ఎస్ దిస్ ఇస్ గుడ్, నేను చేసే పనులు నాకు నచ్చింది. నేను ఈ మధ్య పిల్లల్ని అడుగుతా ఉన్నా, నువ్వంటే నీకు ఇష్టమేనా అన్నప్పుడు ఎంతమంది ఇష్టమో చెప్పండి. 1-2 చేతులు ఇస్తున్నారు. కానీ చాలా దుఃఖం వచ్చేస్తాను. అయ్యా నీలో నీకు నచ్చింది ఏంటి? అక్కడ నాకు ఇష్టం ఇష్టం, అక్కడ నాకు కళ్ళు నచ్చిన, నా చీజ్ నచ్చిన, నాకు కలర్ నచ్చిన, ఒకసారి నవ్వండి, అందరూ బాగున్నారు కదా. మీకంటే నేను అందంగా ఉన్నాను, నాకు మీరు అందంగా కనిపిస్తున్నాను. మీ అందమైనా మీకు తెలియదు, నాకు తెలుస్తుంది. నా అందమైనా నాకు తెలియదు, మీకు తెలుస్తుంది. కానీ నీ అందమైనా నువ్వు తెలుసుకోవాలంటే ఇప్పుడు రోజు ఇట్లా ఎక్సర్సైజ్ చేయాలి. రోజు ఇట్లా కొన్ని ముక్కు ఎక్సర్సైజ్ చెప్పారు. అందుకు నా ముక్కులు ఎవరైనా కూడా ఎట్లనో దాకా ముక్కు ఎంతగా ఉంది. సో మా డాడీ చెప్పాలి, నీ కళ్ళు రోజు ఇట్లా పైకి. మా డాడీ నాకు అన్నీ చెప్పాలి, చీక్స్ మసాజ్ చేసుకో, యువర్ పోస్టర్స్, యువర్ స్టాండింగ్ పొజిషన్స్, నీ బాడీ లాంగ్వేజ్, నీ మాట స్పష్టత, నీ ఐకానిక్, నీ చూపు, నీ స్టాండింగ్ ఎలా ఉండాలి. మా నాన్నగారు ప్రతిదీ చెప్తున్నప్పుడు ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. కానీ ఇదే నేను ఎంబీఏలో చదివాను. దాంట్లో ఎన్కోడింగ్ డికోడింగ్ అంటూ బోర్డు వచ్చేసింది. మేనేజ్మెంట్, పర్సనాలిటీ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ చెప్తా వచ్చారు. అదే నాకు మా నాన్నగారి కంటే ముందు బైబిల్లో సండే స్కూల్లో చెప్పారు, సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్లో చెప్పారు. నేను అదే ట్రైనింగ్ చాలా మంది కొన్ని వేల మంది పిల్లలకి ఇస్తా ఉన్నా. మా నాన్నగారు చెప్తున్నారు, చాలా ఆశ్చర్యం. అన్నిటి కదా ఇంతమంది ఎలా తెలుసు? ఈ సెడ్ వెరీ థింగ్స్. మా అమ్మ నాకు చెప్పేది, నేను నీకు చెప్తున్నాను. కొంచెం నేను ఫ్యాట్ అయితే మా అమ్మ అంటే నువ్వు కొంచెం ఫుడ్ తగ్గించదు. ఎందుకు? షీఈ్ అబ్జర్వింగ్ మై పర్సనాలిటీ, హౌ ఐ యామ్. నువ్వు కొంచెం తగ్గించు ఇలా ఫ్యాట్. నాకు చాలాసార్లు చెప్తున్నావు, గెట్ అప్ అండ్ డూ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేయంటా ఉంటారు. నేను చేయలేదు, నాకు చేస్తాను, నా వల్ల కాదు. చెయ్యమ్మా ఏ మళ్ళీ ఎక్సర్సైజ్, నువ్వు ఫుడ్ తగ్గించు. ఈ అమ్మాయి
పెరిగించి పాలిచ్చే కానీ మిగతా మా ఆఫీస్ ఈ అమ్మాయి డాడీ అంటే లేదమ్మా నువ్వు బాగా మంచిగా అట్లా అనిపించు గుండెలు స్టాంప్ ఆఫీస్ మై పేరెంట్స్ ఆర్ అబ్జర్వింగ్ మీ ఆల్వేస్ మా బ్రదర్స్ తెలియకపోవచ్చు నా అమ్మడంతో తెలియకపోవచ్చు ఏంటని కానీ నా తల్లిదండ్రులు తెలుసు ఏంటని సో సృష్టిగతులు తెలుసు మీరేంటని ఎక్కడ మీరు తగ్గాలో ఎక్కడ మీరు పెరగాలో దేవుడికి చెప్పాలి అంటే ముందు మీరు ఆయనతో మాట్లాడాలి మీ స్థితి ఏంటో మీరు ఆయనకి చెప్పాలి ఏమ్మా ఆయన చెప్తారో తెలుసుకోవాలి చెప్పకపోతే ఆయన తెలుసా తెలీదా ఆయనకు అన్నీ తెలుసు అన్నీ తెలుసండి నువ్వు 4 గంటలకు వస్తే అమ్మ నీకు ఎప్పుడు పెడుతుంది 4 గంటలకు అన్నం పెడుతుంది నువ్వు 12 గంటలకు వస్తే నీకు 12 గంటలకు అన్నం పెడుతుంది ఆమె వంట చేసి ఎదురుగానే ఉంది ఆమె రెడీగానే ఉంది నువ్వు రావడమే ఆలస్యం నువ్వు వస్తే కదా నీకు అన్నం పెట్టడానికి నువ్వు ఏ ప్లే గ్రౌండ్లో ఆడుతున్నావో ఏ ఫ్రెండ్ దగ్గర ఉన్నావో నువ్వు వెళ్ళిపోయావు ఆమెకేం తెలుసు నువ్వు రా దేవుడి దగ్గరికి నువ్వు వచ్చి కూర్చో అక్కడ నీకు అన్నం పెట్టు వేసే రా వచ్చి కూర్చో ఒకసారి చెప్తాం మమ్మీ నాకు ఈరోజు బిర్యానీ చేయవా మమ్మీ నాకు ఈరోజు సేమియా చేయవా ఎందుకు అడుగుతున్నావు నీకు ఇష్టంగా నీకు ఏది ఇష్టం దేవుడు కదండి అందువల్ల ఐ హ్యావ్ మెనీ పోస్టర్స్ చెప్పడానికి నాకు చాలా ఉన్నాయి బట్ ప్రభు చేత నేను చెప్పడానికి తెలియజేస్తాను సారా నాకు ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో ఈవిడ ఒకటి మీకు రోగాలు జబ్బులు వ్యాధులు ఒక మాట చెప్తున్నాను అందరికీ చాలా 10 మంది ఈమె గురించి మనకి చాలా స్టోరీస్ తెలుసు కదండి ఈమె గురించి ఒక్క మంచి మాట నేను చెప్పిన ముగించాలని ఇష్టపడతాను అబీమెలెకు అనే ఒక రాజు దగ్గరికి అబ్రహాము తన భార్య వచ్చినప్పుడు అబ్రహాం అంటాడు ఇదిగో నువ్వు చాలా చక్కని దానివి సౌందర్యవంతురాలివి ఈ ఊర్లో సౌందర్యవంతులను ఆ రాజుగారికి అడాప్ట్ చేసేసంటే తీసుకుని వెళ్ళిపోతారు ఇచ్చేస్తారు కాబట్టి నువ్వు నా చెల్లి అని చెప్పాను అనుకో వాళ్ళని ముట్టుకోరు కాబట్టి నా చెల్లి అని చెప్తాను అన్నప్పుడు మౌనంగా ఆవిడే సరేనది రాజుగారి దగ్గరికి వెళ్ళి అభిమేలెకు దగ్గరికి వెళ్ళి అని చెప్తున్నారు ఈమె ఏమవుతుంది నీకు అబ్రహాం గారు అంటే ఆమె చెల్లెలు అని ఇప్పుడు సరే చెల్లె కదా అంటే అన్మ్యారీడే కదా నేను పెళ్లి చేసుకోవచ్చు అనుకుని అన్నింటితో చంతపోగా పెట్టినాను ఆయన అనలేదు అన్నమాట ఆయన కింద పని చేస్తున్నటువంటి అధికారులు సామంతులు మంత్రులు చెప్పారన్నమాట అవునా ఆవిడ పరదేశి సరే నిజంగానే బాగుంది నచ్చింది నాకు కూడా నచ్చింది బాగుంది తీసుకొచ్చి చంతపోగా పెట్టిండన్నాడు ఆమె ముట్టుకోలేదండి అంతఃపురంలో ఉన్నప్పుడు ఈయన నీతిమంతుడు అభిమేలెకు నీతిమంతుడు మంచివాడు అన్యుడు కాకపోతే అయినా దేవుడికి అన్యులనే తారతమ్యం లేదండి రాత్రికాలం మంది యెహోవా తండ్రి ఆయన దర్శించి ఇదిగో అబ్రహాముకు ప్రవక్త ఎవరంట ప్రవక్త ఆయన ఒక యాజక ధర్మం చేసేవాడు ఆయన ప్రార్థన చేసేవాడు సారా ఆయనకి భార్య దేవుడితో మాట్లాడుతున్నాడు అభిమేలెకు నేను అడిగానే ఆయన్ని సహోదరి అని చెప్పాడు కదా ఆమె సహోదరి అని చెప్పాడు అందుకే తీసుకొచ్చి అక్కడ పెట్టాను నేను నువ్వు పాపము చేయకుండా ఈ రాత్రి నేనే నిన్ను ఆపాను నువ్వు తప్పు చేయకుండా నేనే ఆమె ఎంతకు నిన్ను వెళ్ళలేకుండా ఆపాను అభిమేలెకు నేను కనుక నిన్ను ఆపకపోయి ఉంటే నువ్వు గొప్ప శాపగ్రస్తుడు అవుతావు నువ్వు వెళ్ళి అభిమేలెకు లెగు ఉదయాన్నే లేచి నువ్వు అబ్రహామును పిలు ఆయనకి ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చేసాయి సారాను ఇచ్చేసాయి ఆయనకి ఆయన ప్రార్థన చేసేంత వరకు నువ్వు ఆయన పిలిపించకుండా నువ్వు ఎడవేషాలు వేసావా ఇప్పుడు చెప్తున్నా నీ భార్య గర్భాన్ని మూసేస్తున్నా నీ దేశంలో ఉన్న స్త్రీల గర్భాలు నేను మూసేస్తున్నా ఎప్పుడైతే అబ్రహాము ప్రార్థన చేస్తాడో అప్పుడే నీ దేశంలో ఉన్న స్త్రీలు నీ భార్య గర్భాన్ని తెరుస్తా అని చెప్పాడు ఇప్పుడు అర్థం చేసుకోండి ఒక నిమిషం అందులో ఇంట్లో రోగాలు జబ్బులు వ్యాధులు మరణాలు ఎందుకు సంభవిస్తాయో తెలుసా మనం చేసిన పాపాలను బట్టి మన తల్లిదండ్రులు చేసిన పాపాలను బట్టి మన ఎవరి పట్ల చేసిన తప్పిదాలను బట్టి ఇక్కడ చాలా తప్పు చేసిందా తప్పు చాలా మంది అంటారు ఏం పాపం చేసిందో అందుకే కష్టాలు ఈ రోగాలు ఈ బాధలే అంటా ఉంటారు మనం చేసిన తప్పుని బట్టి కాదండి మన వాళ్ళు ఎవరో చేసిన పాపాలు కూడా మనం మళ్ళీ తెలివిగా వాళ్ళు చేస్తే వచ్చి అనుకోవద్దు నీ పాపాలు కూడా ఉంటుంటాయి కొన్ని సందర్భాల్లో మన పాపాలు బట్టి మనకే పాపాలు మనకే దోషాలు కొన్ని సందర్భాలు మన ఇంటి వారు చేసే తప్పులు మనకి అనుభవిస్తూ ఉంటాం అందుకే జన్మతః పాపాలు పూర్వీకుల పాపాలంటే తల్లిదండ్రులు చేసే దోషాలు బిడ్డలకి ప్రాప్తిస్తూ ఉంటాయి అవి తీసేమో మనం ఇప్పుడు బతుకుంటుందని అడగాలి ఆ పాపాలు తీసేమని అడగాలి సారాని తీసుకొచ్చి పెట్టినందుకు దేవుడు హెచ్చరించాడు పొద్దున్నే అక్కడున్న పెద్దలందరినీ పిలిపించి తన తప్పుదాన్ని ఒప్పుకొని అబ్రాహాము పిలిపించి అది ఆయన వాళ్ళ చెల్లి కాదంట భార్య అంట ఆయన
మీరందరి ముందు ఒప్పుకుంటున్నాను, త్వరగా ఆయన తీసుకురండి. ఎందుకంటే నా భార్య ఈ దేశంలో ఉన్న స్త్రీలందరి గర్భాల్ని ఆ జీవముల దేవుడైన యెహోవా మూసేశాడు అని చాలా శక్తివంతుడు, త్వరగా పిలిపించండి. అబ్రహాం రాగానే ఎందుకు ఈ పని చేద్దాం నిలదీశాడు. తప్ప అది కాదు. ఆయన ఏమన్నాడంటే, తప్పు కాదు రాజా, నేను అబద్ధం చెప్పలా, ఈమె వరుసగా నాకు చెల్లెలే అవుతుంది, కానీ మా తండ్రి ఇంటి కాదు, మా తల్లి ఇంటి కాదు, మా చుట్టాలు ఆవిడ నాకు వరుస చెల్లెలే అవుతుంది, నా అబద్ధం చెప్పలా. అయితే నువ్వు నీతిమంతుడు, నేను కూడా నీతిమంతుడే. రాత్రి కాలం నేను పాపం చేయకుండా దేవుడు నన్ను ఆపాడు. అయితే ఇదిగో నా భార్య నా దేశ ప్రజల ఆ స్త్రీల గర్భాలు మూసేశాడు, నువ్వు ప్రార్థన చేస్తేనే కానీ మాకు విడుదల కలగదు అని చెప్పినప్పుడు అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు 1000 రూపాయలంట ఈమె తెచ్చి ఇంట్లో పెట్టుకున్నందుకు ఇచ్చాడండి. పెనాల్టీ, పనిష్మెంట్ 1000 రూపాయలు. ఎప్పుడో తెలుసా అండి, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం అండి. ఈరోజు నాకు 1000 రూపాయలు మీరందరూ కలిసి 1000 రూపాయలు, అమ్మో పాస్టర్ వాకింగ్ చెప్పమని పిలిస్తే మమ్మల్ని అందరూ 1000 రూపాయలు అడుగుతుంది ఏంటి, 10 మందికి ఇచ్చామంటే 10,000 అవుతుంది, బాగా సంపాదించుకొని పోతుందండి కదా, అది మంచి. కానీ కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం, అంటే ఆ 1000 రూపాయలు చాలా వాల్యూ ఇప్పుడు కూడా, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము 1000 రూపాయలు చెల్లించాడంట పెనాల్టీ ఆవిడ కోసం. పెనాల్టీ చెల్లించడమే కాదు, నేను తెచ్చిపెట్టుకున్నందుకో ఈ దేశంలో మీరు ఎక్కడైనా ఉండండి, 8 సంవత్సరాలు ఉండండి, ప్రజలారా మీరెవ్వరు కూడా వీళ్ళ ముట్టుకోవడానికి వీల్లేదు. అంతేకాదు గొర్రెలు మేకలు నీకేమో అన్ని తీసుకో, అన్ని ఇస్తున్నా, వస్త్రాలు అన్ని ఇస్తున్నా, అన్ని తీసుకో, మమ్మల్ని మాత్రం ఈ శాపం నుంచి విడుదల కలిగించు, ప్రార్థన చేయి అని బతిలాడారు. ఆయన ప్రార్థన చేయగానే ప్రతి స్త్రీలో ఒక గొప్ప మహిమ కలిగింది. మూసివేయబడిన గర్భాలన్నీ తెరవబడినట్టుగా వాళ్ళందరూ గ్రహించారు. అందరి గర్భాలు తెరవబడ్డాయి అబ్రహాం ప్రార్థన చేస్తే. అబ్రహాము గొప్పోడు కాదంట, అబ్రహాము నమ్మిన జీవముల దేవుడైన యెహోవాయే గొప్పడు. కాబట్టి మన దేవుడు చాలా గొప్పోడు. మనం గొప్ప కార్యాలు చేస్తామంటే చేయించేది ఆయనే. మరి నీ జీవితంలో చేయాలా దేవుడు గొప్ప కార్యాలు? చేస్తాడు కదా. చెయ్యాలి అంటే మనం అడగాలి, ఏం చేయాలి? నీ కూతురు పెళ్లి కావాలా, నీ కొడుకు పెళ్లి కావాలా, నీకు బంగారం కావాలా, నీకు సొంత ఇల్లు కావాలా, నీ భర్త మార్పు కావాలా, నీ భార్య మారాలా, నీకు మంచి భార్య కావాలా, నీకు మంచి చదువులు కావాలా, నువ్వు డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, నీకు మంచి మందిరం కట్టబడాలా, పాస్టర్ గారు ఆరోగ్యం బాగుండాలా, అమ్మగారి కుటుంబం బాగుపడాలా, నీ మందిరం అభివృద్ధి చెందాలా, ఒక్కగానే నువ్వు వాంచగలిగి అని అన్నాడు. యెహోవాను బట్టి ఆనందించుడి, సంతోషించుడి, అప్పుడు ఆయన హృదయ వాంఛలను తీర్చాలంట. యెహోవాను బట్టి సంతోషిస్తే చాలు, ఆయన హృదయ వాంఛలను తీర్చును. నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి, కంటికి కనబడే భక్తి కాలేదు, రహస్యమును చూచిన దేవుడి నువ్వు నీ భక్తి పారవస్వాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధమైన జీవితం, ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఏమై ఉండాలి, మన బిడ్డలు కూడా ఉండాలి, మన ఇల్లు కూడా ఉండాలి, మన సంఘం కూడా ఉండాలి, మనము మన ఊరు కూడా బాగుండాలి. వీటన్నిటితో మనం ఏం చేయాలి? అందుకే దేవుడు అంటున్నాడు, మీరు గొప్పవారు, మీరంటే నాకు ఇష్టం. ఈ సృష్టి అంతలో దేవుడికి ఇష్టమైనది మనుషులు మాత్రమే. నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ. ఎప్పుడైనా నీ పొరుగు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, పక్కన సెకండ్ ఇవ్వండి. మిస్టర్ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అటు ఇటు రాగానే ప్రేమపూర్వక సహవాసాన్ని కలిగి ఉంటుంది. మీకు ఎవరైనా నచ్చితే సరే మీరు బాగా పాడారండి, సిస్టర్ మీరు బాగా పాడారు. నాకు చిన్నగా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఎవరి పిల్లలు ఉన్నారు చక్కగా ఇక్కడ, కొంతమంది స్త్రీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీరంతా క్వైర్గా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ ఒక మంచిగా కట్టింగ్గా వచ్చి పాటలు పాడండి, శనివారం రండి, కొన్ని పాటలు నేర్చుకోండి. కొన్ని అందరూ ఫోన్ వచ్చేసి ఆ గూగుల్ మీట్లో ఏమంటారు, ఆ జూమ్ మీట్లు ఉన్నాయి, మీరందరూ పోయి ఇంట్లోనే కూర్చొని మీరు ఆ జూమ్ మీట్లు ఆన్ చేసుకొని పాటలు ప్రాక్టీస్ చేయండి. అవకాశం మీరు అందరూ చదువురాని వాళ్ళు ఎవరైతే చేయండి ఆశిస్తున్నారో క్విజ్ పెట్టుకోండి, వారానికి ఒకసారి నెలకు ఒకసారి క్విజ్ పెట్టుకోండి, బైబుల్ చదువుకోండి. ఆ క్విజ్లో మీరు మంచి దగ్గర ఏదో ఒక చిన్న చిన్న గిఫ్ట్ ఇచ్చుకోండి, ఒక స్టీల్ బాక్స్ ఇచ్చుకోండి. ఆ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉండండి. సంఘాన్ని ప్రేమించండి, దేవుడు ప్రేమించండి, దేవుడు వాక్యాన్ని ప్రేమించండి. మన జీవితాలు గొప్పగా అద్భుతంగా దేవుడు మార్చేది మన గొప్ప సాక్షులుగా వాడుకుంటాడు. నా ఆశ, నా కృష్ణ, మా అమ్మగారు మాట్లాడుతూ చెప్పారు, వాక్యం కూడా అదే 5 మంది ఇష్టండి. మనందరం కూడా సంఘంలో కూడుకొని గొప్ప సైన్యంగా మన ఊరి కోసం మనం పాటుపడాలి, మన దేశం కోసం మనం పాటుపడాలి, మన దేశానికి స్వస్థ కావాలి. ఈ హిందూ దేశం ఏం కావాలి, క్రైస్తవ దేశంగా మారాలంటే నువ్వు నీ నడుము పెట్టి పనిచేయాలి. చేసుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, ఆ పాట పాడి చేస్తుంటారు.
వాళ్ళే నాకు కాదు. వాళ్ళు ఈ దేశంలో ఎవరున్నారు? వాళ్ళే ఉన్నారు. నువ్వు కూడా ఉన్నావా? నేను కూడా ఉన్నాను. నువ్వే ఉన్నావు, నీ బిడ్డ ఉన్నా, నీ కుటుంబం ఉందా? కుటుంబం మొత్తం ఉన్నారు. రేపు మనం చేస్తాం, మన తరాలే ఇక్కడ ఉండేది. అవునా? మరి పంట కాదు, నేను ఎవరితో నేను మాట్లాడుతున్నా. మనం అన్నం తినాలంటే ఇప్పుడు ఇప్పుడు పంట వేసుకుంటామా? ఎప్పుడో పంట పండించి ఇప్పుడు తింటాం, అంతేనా? ఇప్పుడు మీరు ప్రార్థన చేసి మీ తరాల కోసం అన్ని ఇక్కడ ముగించుకొని వెళ్తే అప్పుడు దేవుడు వాళ్ళందరికీ దీవెనలు ఇస్తా ఉంటారు. నీకు ఇస్తారు, వాళ్ళకి. అవునండి. ఆ పచ్చడి పోవాలి, అవి చక్కగా ఎదుగుతున్నప్పుడు మంచి ఆక్సిజన్ వస్తుంది. అవునా కదా? ఆక్సిజన్ మనం ఏమైపోతాం? చచ్చిపోతాం. మన ఆక్సిజన్ లేక ఆక్సిజన్ సిలిండర్స్ పేలిపోయి కరోనా టైంలో కొన్ని 100 మంది చెప్పగా చచ్చిపోయారు. అవునా కదా? ఆక్సిజన్ ఒక సిలిండర్ కొనుక్కోవాలి అంటే ఒక సిలిండర్ ₹1,00,000 అన్నారు. తెలుసా మీకు? మా విజయవాడలో కూడా 50,000 నుంచి ₹1,00,000 ఒక సిలిండర్. అదే మన చూడాలనుకుంటున్నాడు ఏంటంటే ఒక అలా కొనుక్కోవచ్చు. దేవుడు ఫ్రీగా ఇస్తున్నాడు. మాకు దాని విలువ తెలియదు కదండి. కాబట్టి మనం దేవుడు తెలుసుకుందాం, దేవుడు వాక్యాన్ని చేస్తాం. ఈ సంఘాన్ని అభివృద్ధి చేయడం కోసం మనం సహకారం ఇద్దాం. ఎంటీ హ్యాండ్స్ తో రాకండి. అందరూ కొంచెం తెచ్చుకోలేకపోతే కనీసం కొద్ది మంది ఒక 2-3 కోడిగుడ్డు, ఒక దోసకాయలు, ఒక వంకాయలు ఏదో ఒకటి శ్రేష్టమైన కూర్చుని ఖర్చులు లేని శ్రేష్టమైన తీసుకొచ్చి ప్రతి వారంలో ఒక ఆమెస్తే ఆ సహోదరి ఎవరో ఒకరు ఆమెస్తుంటే మామూలు లేకపోతే నెక్స్ట్ వీక్ మనం తెద్దాం. ఏదో ఒకటి తెద్దామా అంటే దేవతని ఖాళీ ఎందుకు? దాన్నే బైబిల్ ఏమంటే స్వేచ్ఛార్పణలు, నైవేద్యములు, దహన బలి ద్రవ్యములు. దహన బలి ద్రవ్యం అంటే డబ్బులే, మొక్కుబడులు. ఓకేనా? ఇవి చేద్దామా? ఇలాంటివి చేద్దామా? మరి దేవుడు మన ఈ విన్న వాక్యాన్ని దేవుడు ఫలించి అభివృద్ధి చేయగాక. మా అమ్మగారు వాక్యం ప్రార్థన చేస్తూ పాస్టర్ గారికి ఇప్పుడు నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. అందరూ కళ్ళు మూసుకోండి, అందరూ సాంప్రదాయ ముక్కు వేసుకోండి, అందరూ కళ్ళు వేయండి. పరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి నేను వేలాది స్తుతి స్తోత్రాలు తెలుసుకున్నాము. మా దేవ, మా తండ్రి, మా ప్రభు, మా జనగల సమయంలో అయినా ప్రభా ఇంతవరకు కూడా బిడ్డలందరూ కూడా ప్రభా నీ యొక్క వాక్యాన్ని విని వాక్యాన్ని గ్రహించి ప్రభు వాక్యాన్ని జీవిస్తారని ఆశ చెప్పిన ప్రభు మేము ఎంతగానో ప్రార్థిస్తా ఉన్నాం. నైనా వాక్యం చెప్పిన జ్ఞాపకం చేసుకొని ప్రభా ఎంత మంచి వాక్యం అందించినందుకు నీకు వేలాది స్తుతి స్తోత్రాలు తెలుసుకున్నాం ప్రభా. ఇక నుంచి అయినా ప్రభు ప్రతి స్త్రీ కూడా తన ఒట్టి చేతితో రాకుండా తన కుటుంబం నిమిత్తం తన కుటుంబ ఆశీర్వాదాల కోసం నైనా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నైనా సంఘాభివృద్ధి కొరకు పాటుపడే స్త్రీలుగా మీరు సిద్ధపడుతున్నాయినా ప్రతి ఒక్క స్త్రీని హృదయ ప్రేరేపణ దయచేయండి ప్రభా. అయ్యా నాయన ప్రతి స్త్రీ కూడా నాయన వచ్చి పాస్టర్ గారికి మేమున్నాము, మేము ఈ సేవ చేస్తాము, మీ పని చేస్తాము, లేకపోతే మా దగ్గర ఈ ధనం ఉంది, ₹10 ₹50 ఉన్నాయి, మీకు సహాయం చేస్తాము అనే మనసును వారికి కలుగ చేయండి ప్రభా. ఎందుకంటే నాయన ఒక వంతు నీ సన్నిధిలో మేము ఉంచుకుంటే ప్రభా నూరంతలుగా మాకు ఇచ్చే దేవుడు నీవు అన్నావు కదా ప్రభా. నాయన ప్రతి ఒక్క స్త్రీ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఏ కుటుంబంలో ఏ అవసరం ఉందో మాకు తెలియదు ప్రభా, ఏ ఆలోచనతో వచ్చారో మాకు తెలియదు, కానీ నాయన మీరు ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన ఆలోచించండి. స్త్రీ పురుషులు ఉన్నారు ప్రభా, వారి కుటుంబాలను వారి బిడ్డల్ని మనసంతానం జీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి కుటుంబం తీసుకున్న కంచెలు నాయన కుటుంబాలు అభివృద్ధి పరచండి ప్రభా. ఆర్థిక సమస్యలు తీసివేయండి నాయన. ఆయన తాగుడు బానిసైన బిడ్డలు ఉన్నారు, వాళ్ళు బానిసత్వం విడిపించండి. ఆయన తిరిగిపోతు బిడ్డలు ఉంటే కనుక వారిని కూడా గర్తించండి ప్రభా. తన కుటుంబాల కొరకు తన భార్య బిడ్డల కొరకు ప్రభా ప్రయాసపడే భర్తలుగా వారిని తీర్చిదిద్దామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేను ప్రతి స్త్రీ కన్నీరు మీరు తుడిచే దేవానికి వందనాలు. ప్రతి స్త్రీకి కూడా సంతోషానందాలు దయచేయండి ప్రభా. వాక్యంలో మరింతగా బలపడే స్త్రీలుగా మీరు సిద్ధపరచమని అడుగుతున్నాను దేవానికి వందనాలు. వారి బిడ్డలు యవనస్తులు అయితే ప్రభు వారికి కాస్త ఉద్యోగాలు దయచేయండి, వివాహాలు జరిగించండి. నాయన బిడ్డలు లేని వారు ఉంటే వారి గర్భాలను తెరవండి, మంచి బిడ్డలను గ్రహించండి దేవా. నైనా ప్రభు ఎవరైనా బలహీన స్థితిలో బలపరచండి ప్రభు. నాయన వారు బలం పొందుకొని స్వస్థత పొందుకొని మీ సన్నిధి బట్టి సాక్షి బిడ్డలు సిద్ధపరచండి. అంతకంటే ముఖ్యంగా నాయన వంశీ పాస్టర్ గారు నేను భార్య బిడ్డలు జీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వారి గృహాల చుట్టూ మందిరం చుట్టూ మీ క్రిస్తుల కంచెలు నాయన ప్రభు. వారికి నా 6 సంవత్సరాలన్నీ తీసివేయండి, సముద్రం దయచేయండి ప్రభు. ఎందుకంటే నీ
సేవలో ఉంటుండగా నాయన ఆయన బయటకు వెళ్ళినప్పుడు లోనికి వచ్చిన బిడ్డ దీవించండి, ఆశీర్వదించండి, మంచి ప్రయాణాలు దయచేయండి ప్రభా. మరి మేము కూడా నాయన ఈ మధ్యాహ్న కలసంగా బయలుదేరి నాయన మేము ప్రయాణంలో ఉంటూ ఉండగా మాకు మంచి ప్రయాణాలు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కొట్టేవాడంట మరి సారు. ఎంత ఇదైనా ఆ దైవ ఆ యొక్క భర్త విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంది. చివరి సమయంలో రక్షింపబడి ప్రభునందు నిద్రించాడు. దేవుని స్తోత్రం కనుక ఏం లేదు, వాళ్ళు ఇక్కడ ఉండరు, అక్కడ ఉండి చూస్తూనే ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే 6 మరి సంతానం కొరకు తల్లి ఎంత ప్రార్థన చేసి ఉండొచ్చు. ఈరోజు 3 లాయర్లు అంటే మాటల ఆ తల్లి గారి పని ఎంతమంది లాయర్లు అంట? 4 లాయర్లు. 4 3 లాయర్లు, హైకోర్టు లాయర్లు, వాళ్ళ పిల్లలు, తర్వాత దేవుని నమ్ముకున్నారు, పిల్లలు ఆశీర్వదింపబడ్డారు. ఒక తల్లి ప్రార్థన. ఇదే సజీవ సాక్ష్యం మీకు ఈరోజు. హల్లెలూయా. చూడండి, ఈరోజు ఒక్కగానొక కూతురు దేవుని సేవకురాలైంది. దేవుని స్తోత్రం కనుగాక. ఆమె ఒక్క కాదు, కొన్ని వందల మందిని దేవుని సన్నిధిలో నడిపించేటట్టు తయారైపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వందలు కాదు, వేలు అనాలి మీరు. వందలు కాదు, ఎంతమంది? వేల మంది సైన్యాన్ని తయారు చేసే బిడ్డగా దేవుడు మరి ఆ అమ్మగారిని మా చెల్లెలు అన్నారు. దేవుని స్తోత్రం. నాకు చాలా ఇష్టం, సైన్య స్త్రీలంతా బలపడాలని ఇష్టం నాకు. నేను ఇలాంటి ప్రయాసతో ఇలాంటి ఆసక్తితో ఉండాలి కనుక ఇక మీరు కూడా ఈ బాధ్యతని తీసుకోవాలి. అర్థమవుతుందా సంఘస్థులారా? స్త్రీల కూడికలు మీరే పెట్టించుకోవాలి. దానికి కావలసిన వంటల ఖర్చులు వేలు కావు, వందలే అవుతాయి. 100 200 తీసుకొని రండమ్మా అంటే మొన్నటి దినాన శుక్రవారం వరకు కొయ్యి నై కాల్కియే. ఏంది ప్రభువా అని అంటున్నాను. దేవుడు అంటున్నాడు, నేను ఇస్తా, డబ్బులు పెట్టన్నాడు. దేవుని స్తోత్రం కనుక ఏం చేయాలి ఇప్పుడు? ఎవరిని అడగొద్దు, నువ్వు పెట్టు, నేను ఇస్తా అన్నాడు దేవుడు. పోయినా భోజనాలు ఆర్డర్ ఇచ్చినా భోజనాలు చేసేసి అక్కడ స్త్రీలకు నేను చెప్పాను ప్రభు, వీళ్ళ కూడికి కదా, వీళ్ళ కూడికి కాబట్టి వీళ్ళతో పని చేయించను, పని వేరే వాళ్ళతో చేసి వీళ్ళు దేవుని మాటలు వినాలని చెప్పేసి కూర్చోబెట్టినా. నిన్నటి దినాన్ని చాలా సంతోషంగా దేవుడు కార్యక్రమం జరిగించాడు. దేవుని స్తోత్రం కనుక. ఇంకో మాట, దైవజనురాలు నిన్న మాట చెప్పి, నేను బయట పని చేస్తున్నాను, అన్ని చూస్తున్నాను. మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలంటే పెళ్లికి వెళ్తున్నట్టు రావాలి. గట్టి చెప్పడం. ఇది నేను ఏదో నాకున్న జ్ఞానంతో చెప్పడం నిజం. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? సృష్టికర్త అయిన దేవుణ్ణి. ఆయన ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? సంభ్రములతో, వాద్యములతో, ఉత్సాహంతో, గంభీరంగా. ఎటు వెళుతున్నావు అంటే పెళ్లికి వెళుతున్నావా అని అడగాలి ఇంటి పక్కన వాళ్ళు. అలాగే తయారై రావాలి. ఉదయకారం వేసుకొని టిఫిన్ ఎత్తేసుకొని ఇటు వస్తే ఏడిపోతుంది, ఏదో సాగుపోయినట్టే ఉన్నట్టు. ఎట్లా రావాలి? ఉత్సాహంగా. ముఖంలో కూడా ఎలా ఉండాలి? కళ, సంతోషం. ఏడిపోతున్నా, పెళ్లిపోతున్నావా అన్నారా? ఎస్, నా ప్రియుడు ఒకరోజు పెళ్లి చేసుకోబోతున్నాడు. గట్టి చదవడు మాటలా కాదు కదా. ఎవరు? మన యేసు ప్రియుడు, పెళ్లి కుమారుడు, రక్షకుడు. వధువు కొరకు చూస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దైవజనుడు అమ్మగారి సాక్ష్యం మీరు విన్నారండి. సిస్టర్ గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు చాలా సాక్ష్యం ఉంది. సిస్టర్ గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు, అందుకంటే ముందు ఒక పాట వినేదంట. నేను ఆ పాట నేను అక్కడ పాడాను. ఎక్కడుంది ప్రభు అని వెతికి పాడాను ఆ పాట. అనారోగ్యంతో ఉన్నదంట. ఉన్నప్పుడు ఆ పాట గుర్తుకొచ్చి దేవుని శక్తి వచ్చి స్వస్థత వచ్చేసిందంట. దేవుని స్తోత్రం కదా. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవేనా ఆశ్రయం, ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవేనా ఆశ్రయం, ఆశ్రయం. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తిని, కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తిని, కాపరి తీశారా? హల్లెలూయా. ఏ యాత్ర? కానాను యాత్ర.
ఆ యాత్రలో యోర్దాను అలలు శోధిస్తూ ఉండగా నువ్వు కాపరిగా నాకు తోడున్నావయ్యా అని ఆ పరిశుద్ధుడు దైవజనుడు నేసన్ గారు పాడి ప్రభుని మహిమపరిచారు. ఆ పాట వింటూ ఉండగా స్వస్థత. నేను ఒక పాట వింటుండగా దర్శింపబడ్డాను. నా సాక్షి ఇప్పుడు నేను చెప్పను, మీరెవరు కూడా ఇక అన్నం అయిపోయినట్టు ఇంటికాడ నేను ఇంకా ఇంటికి వెళ్ళేటట్టు లేదు, 4, 5, 5 అనుకుంటారు. వద్దు, నేను ఇప్పుడు చెప్పను. తర్వాత నా సాక్ష్యం మాస్టర్ గారితో కూడా నేను కలిసి తర్వాత పంచుకుంటాను. దేవుడి స్తోత్రం కదా కాక. దేవుడు అలాగే దర్శించి బలపరిచే కాలం ఇది. గట్టిగా చెప్పడం ఒకప్పుడు దేవుడిని యెహోవా అని పిలిచే కృప, యెహోవా అని పిలిచే భాగ్యము లేదు ఇశ్రాయేలు ప్రజలకి. ఎవరికండి? దేవుని వాగ్దానము కలిగిన ప్రజలకు యెహోవా అని పిలిచే భాగ్యం లేదు. యాజకుని దగ్గర వచ్చి ఏదో ఇచ్చి వెతికికే పారిపోయేవారు మా ప్రత్యక్ష గుడారం దగ్గర నుంచి. కానీ మనకు కొరకు మన ప్రభు యేసు క్రీస్తు వారు వచ్చి మీ పాపము శిక్ష నేను భరిస్తాను, మీ శాపము, మీ దరిద్రము, మీ దోషము, మీ రోగములు, మీ అపరాధములు, మీ మరణము కూడా శిలువలో కొట్టివేశాను. ఇక మీరు నన్ను ప్రేమించడం ప్రారంభించండి, నా ప్రేమను ప్రజలకు చెప్పండి అని అడగడానికి సభకుడు ప్రమేయపడతా. ఉత్సాహముగా 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 గట్టిగా చెప్పచ్చు. ఆ ప్రాణ ప్రియుడైన యేసును అర్థం చేసుకుని ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి. మీకు తెలుసో తెలియదు కానీ ఈ లోకంలో ఉన్న ప్రేమకు చాలా శక్తి ఉంటుంది. అమ్మాయి, ఈ లోకంలో ఉన్న ప్రేమకు చాలా శక్తి ఉంటుంది. నాకు తెలిసి చాలా స్టోరీలు చూశాను, చాలా అనుభవాలు నాకు తెలుసు. ఒక అమ్మాయిని ప్రేమించిన వాడు ఎంతకైనా తెగించేస్తాడు, హత్య చేస్తాడు, ఆత్మహత్య చేసుకుంటాడు, ఏదైనా చేసుకుంటా ఉంటాడు. అమ్మాయి కూడా అబ్బాయిని ఎవరైనా ప్రేమిస్తే ఎంతకైనా ఈ ప్రేమకి ఇంత ఉంటే మన ప్రాణ ప్రియుడని యేసు వచ్చి శిలువలో నలిగిపోయింది నీ కొరకు. దేవుని స్తోత్రం కదా. నిన్ను వధువుగా సిద్ధం చేసుకోవడానికి. ఎలా సిద్ధం చేసుకోవడానికి? అదే పరిశుద్ధుడు ఇంకొక పాట పాడాడు, హల్లెలూయా. నీవు ఆపద్దు, మంచి కూర్చోండి. మనం అందరూ ఎవరు? పెళ్లి కూతురులము అనండి. అందరూ ఎవరు? మనము పక్కన చెప్పు పెళ్లి కూతురు అన్నప్పుడు కానీ సాగుతూ ఉంటారు. గట్టి చెప్పండి, ఎవరు పక్కన? నువ్వు పెళ్లి కూతురు అనండి. ఏంటి ఎట్ట తయారు ఇచ్చినావు? నువ్వు పెళ్లి కూతురులాగా ఉండాలని చెప్పి. హల్లెలూయా. నిజంగానే ఇక్కడ పెళ్లి చేస్తాడు, పరలోకంలో పెళ్లి కూడా ఆయనే చేస్తాడు. దేవుని స్తోత్రం కనుక గట్టి చెప్పడం కూడా హల్లెలూయా. నీవు వరునిగా విచ్చేయు వేళ నా పండేనే. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండేనే. యుగ యుగాలు కన్నేరు కందుబటే, యుగ యుగాలు యేసయ్యా హృదయ స్పందన నీవే కదా. హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము ఘననీయము. విశ్వమంతా నీ నామము ఘననీయము. విశ్వమంతా నీ నామము ఘననీయము. ఆమేన్ 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 హల్లెలూయా. ఎవరు వాడాడు పరిశుద్ధుడు? నా హృదయ. ఒకసారి మీ కుడి చేయి పిడికిలు చూసుకోండి, పిడికిలు ఇలా బిగించండి. గుండె ఎలా కొట్టుకుంటుంది తెలుసా? లవ్ డవ్ లవ్ డవ్ లవ్ డవ్. మన హృదయ స్పందన కూడా ఎవరు ఉండాలంట? యేసే. హల్లెలూయా. అప్పుడు నువ్వు పెళ్లి కూతురిగా సిద్ధపడతావు. దేవుని గట్టిగా చెప్పడం కొట్టి ప్రారంభిస్తాను. హల్లెలూయా హల్లెలూయా. దైవజనులు ఒక మాట చెప్పారు, నీ బాధ అంతా దేవుని దగ్గర చెప్పుకోక నువ్వు బాధలు పడుతున్నావు. గట్టిగా చెప్పడం అంటే చాలా అద్భుతంగా. ఈ రోజైతే నేను కూర్చొని విన్నాను మెసేజ్.
నాకు ఎప్పుడు వినాలని ఆశ. నిన్ననేమో కొంచెం బయట తిరిగి వంటలు అవన్నీ చూసుకున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నీ బాధలన్నీ ఎవరు చెప్పుకోవాలి? నీ యేసయ్యా. యేసయ్య కాదు, ప్రాణ ప్రియుడు అనండి అందరు చెప్పండి ఒకసారి. మై లవర్ అనండి అందరు. హల్లెలూయా. నిజం. అనిల్ కుమార్ రాయ్ గారు కూడా ఆయన నా ప్రియుడు. ఆయన పాడి ప్రభుని వైపు ప్రేమలో పడ్డాను, నేను ప్రేమలో పడ్డాను, యేసుక్రీస్తు ప్రేమలో పడ్డా. పిచ్చి పిచ్చి పట్టాల యేసు ప్రభు అంటే. ఎవరైనా ప్రాణ ప్రియుడు చెప్పండి నోరాగా. ఏమన్నా నాకే లవర్ కాదు, మీకు లవరే అయినా. మరి ఇటు చూస్తూ నాకు కాదు, ఈయనకున్నట్టుంది, వాళ్ళకున్నట్టుంది అని. ఎవరికి లవరు, ఎవరికి ప్రియుడు ఆయన? సర్వలోకానికి. దేవునికి స్తోత్రం కలుగాక. సర్వలోకానికే చక్రవర్తివి, సర్వలోకానికే. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఎవరు ఇప్పుడు మన యేసు? వచ్చే ఆదివారం నుంచి నీ గెట్టపంత మారిపోవును గాక. వికార మొహంతో ఉండకుండా ఉత్సాహ మొహంతో వచ్చుదు గాక. నేను చెప్పినా నువ్వు తయారై మందిరానికి వస్తుంటే ఏంది పెళ్ళిందా అని అలా పక్కింటారు. అక్కడ మా చెల్లెలు ఎంత తయారొచ్చింది. నిన్న అట్లే ఈరోజు అట్లే. మీలాగా వచ్చిందా? నిజం అబద్ధం కాదు. దేవుడు దేవుని బిడ్డలం. గట్టిగా చెప్పబడి నేనేదో ఈ మల్లెపల్లి దేవరకొండలో ఉన్న ఈ చిన్న చిన్నగా బతుకు ఉద్దేశంతో మాట్లాడాను. సృష్టికర్త అయిన దేవుని శక్తిని ప్రదర్శిస్తున్నాను. హల్లెలూయా. మా అయ్యగారే అని అనుకోవచ్చు. నాలో ఎంత దేవుని శక్తి, ఎంత మహిమ ఉందో ఎప్పుడు చెప్పాలో అప్పుడు బయటికి తీస్తాను. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. పిల్లలు చాలా సంతోషముగా రావాలి. చాలా వాక్యాలు ఉన్నాయి. నిర్గమాకాండం 23:15 వచ్చినట్టు 2-3 వచనాలు చూపిస్తాను నేను. ఇంకా పాస్టర్ గారు ఒక మాట చెప్తారు. వట్టి చేతులతో రావద్దనేది ఆది కాండం. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఒక వాగ్దానమే. 23:15 వచ్చిన ఒక్క నిమిషం చదవండి, ప్రార్థన చేసుకుందాం. 23:15 నిర్గమ. వట్టి చేతులతో రాకూడదు. వినాల నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఈ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలేమో కుప్పలు రావాలనుకుంటా. దేవునికి ఇచ్చేదేమో ఆపేస్తా ఉంటా. ఏమైతుంది చెప్పండి? ఏమంటాడు అక్కడ? ఎవడును నా సన్నిధిలో వట్టి చేతులతో రాకూడదు. అసలు ఇంకా మీకు తెలుసు మలాకీ గ్రంథంలో ఏమంటది? మీ ప్రతిష్టార్పణములు, మీ దశమ భాగములు నా మందిరపు నిధిలోనికి ఇది చేసి మీరు నన్ను శోధించండి అన్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు పైసా వేసి నన్ను శోధించు, నీకు పట్టజాలని విస్తారమైనది. గమనించండి, దీనికి శాంతులు ఏమొద్దు. పత్తి పంటనే చూద్దాం. పత్తి గింజ ఒకటి వేస్తున్నాం. ఆ చెట్టు నుంచి ఎంత పంట రావచ్చు? 2 కిలోలు వస్తుందా? 3 కిలోలు వస్తుందా? ఇప్పుడు పత్తి గింజ ఎంత? రూపాయి ఉండొచ్చా? పత్తి గింజ రూపాయి పడుతుందా? మామూలుగా రూపాయి పడుతుందా పత్తి గింజ? రూపాయి. పంట 2 కిలోల 3 కిలోల పత్తి వచ్చింది అనుకో, ఎంత వచ్చినట్టు డబ్బు? రూపాయి విత్తాము, కిలో ఎంతమ్మా పంట? కిలో ఎంత ఉండొచ్చు? పత్తి 40-50, 150 రూపాయలు. రూపాయి విత్తాము, డబ్బు ఎంత ఇచ్చాడు దేవుడు? 150. అలాగే మందిరం అంటే దేవుని మందిర పరిచర్యకి ఎంత విత్తితే అంత దీవించబడతారు. దేవుని స్తోత్రం కనుక ఈరోజు నేను గొప్పగా చెప్పడం కాదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నా, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, కొంతమంది సహోదరులు ఉన్నారు మానక దశమ భాగం తీసుకుని వచ్చి నా చేతి కూడియారు కానుక పెట్టి వేసి వెళ్ళిపోతారు. అది ఒకసారి 100 కాదు 1000 ఉంటాయి, అట్లా వేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి కావాల్సిన దీవెన వాళ్ళకి దేవుడు ఇస్తూనే ఉన్నాడు.
హల్లెలూయా. నువ్వు ఇది చేయకపోతే ఆశీర్వాదం ఎలా వస్తుంది? అమ్మ అర్థమవుతుందా? నీ దగ్గర ఉన్న రూపాయనే, నీ కష్టాతీతమే, దాన్ని తీసుకొని మందిరంలో పడే విధవరాలు, బీద విధవరాలు ఏం చేసింది? 2 కాసులు వేస్తుంది. యేసయ్య చూస్తున్నాడు 2 కాసుల్ని. ఇక్కడ పాస్టర్ ఎవరు కాలం పెట్టి నీకు చూడదు. నేనైతే అస్సలు చూడను, అటు ఇటు చూస్తూ ఉంటా. నేను ఇక్కడ చూస్తున్నా అనుకుంటున్నాను, కానీ నేను అస్సలు చూడను, అటు ఇటు చూస్తూ ఉంటా. యేసు ప్రభు చూస్తున్నారు ఆ బీద విధవరాలు దిక్కు. ఆమె వేసిన కానుకను చూసి ఏమన్నాడు తెలుసా? మీ అందరిలో ఈమె ఉన్నతమైన కానుకేసింది. అందరూ అనుకుంటున్నారు, ఏంది ప్రభు ఆమె ఏదో ఎంత వేసిండొచ్చా, బీద విధవరాలు కదా? కాదు కాదు కాదు. మీరు ఉన్న దాంట్లోంచి కొంత వేశారు, కానీ అసలు ఉన్నదంతా అక్కడ వేసి ఎంత విశ్వాసం ఇది! దేవుని స్తోత్రం కనుక. మా చెల్లె పాస్టర్కి కూడా 5 రూపాయలు వెయ్యి అన్నాడంట దేవుడు. 5 రూపాయలు వేసేసింది. వేసిన తర్వాత ఏం జరిగింది? దేవుడు 1000 రూపాయలు ఇచ్చేసాడు. ఈరోజు ఆ రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయల సేవలో వేసిన ఆ కానుకలు తల్లి మేరీ రత్నం గారు కావచ్చు, పాశ్రమ శశికళ గారు కావచ్చు, వాళ్ళు విత్తిన విత్తనాలు ఈరోజు ఇంత ఉన్నతంగా దేవుడు దీవించాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు కూడా గొప్పగా దీవించబడతారు. గట్టిగా చెప్పబడి పడతా. నేను అంటున్నాను, అప్పులు చేసి ఇబ్బంది పడేది కాదు. నీకు ఇచ్చిన కష్టాతీతంలోంచి 10వ భాగం ఇంకా ఏమైనా కానుక తీశారని అనిపిస్తే క్రమంగా తీయండి. ఎవ్వరు చూడరు, దేవుడు చూస్తుంటాడు. మేము ఇంటికి వచ్చి చూస్తున్నామా బీరువాలు? నేనైతే ఎవరు బీరువా టచ్ చేయలేదు ఇప్పటివరకు. ఇంటికి వచ్చి బీరువాలు ఉన్నప్పుడు దూరమే కూర్చుంటాను. ఏవేవో అనుమానాలు వస్తుంటాయి కొన్నిసార్లు మనసులో కూడా. మనిషి పద్ధతి అది. చాలా దూరం కూర్చుంటుంది. ఎందుకంటే వాళ్ళ నీ ధనం ఎక్కడుందో నీ హృదయమో ఏమన్నా నవ్వుతున్నారు. 10,000 20,000 బీరువాలో పెట్టి నువ్వు అటు ఇటు తిరుగుతావా? తిరుగుతాను. అది ఎన్నో పెడుతుంది, ఇంకో దగ్గర ఆడుతుంటుంది బీరతాళము. ఓ పోయింది, వేసుకుపోయిండు. బీరతాళం వేసుకుపోయిండు, బీరతాళం కనబడుతుంది. కొంచెం ఆయన చూస్తే ఎక్కడ పెట్టింది అక్కడే ఉంటుంది. అదైతే ఏది పోయింది అంటారు. తాళం ఎక్కడికి పోతుందా? పోదు. మనం మర్చిపోయినాం, మనకు మర్చిపోయి ఎక్కువ. హల్లెలూయా. ఒట్టి చేతులు రావప్పుడు ఉత్సాహముగా ఇచ్చు అని ఆయన దీవిస్తాడంట. హల్లెలూయా. తర్వాత ఈ 10వ భాగం ప్రతిసారి ఇవ్వడం ద్వారా ఏమవుతుంది? డోర్స్ ఓపెన్ అవుతాయి. గట్టిగా చెప్పడం ప్రారంభపడతాం. ఈరోజు పాస్టర్గా చెప్పినట్టుగా మన ఇంటి మీద కానీ, మన జీవితంలో, మన పిల్లల భవిష్యత్తులోని కావాల్సిన ధనం అంతా రావాలంటే ఇది మనం చేయాలి. చేస్తే చాలు, డోర్స్ ఓపెన్ అయిపోతాయి. పట్టజాలని దీవెనలు ఇచ్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. బాప్తిస్మం తీసుకోవడానికి మన మధ్యలో సిస్టర్ చంద్రకళ గారు ఉన్నారు. మరి వారు నిజంగా ఈరోజు కొంచెం సౌండ్ తగ్గినాను. వారు నిజంగా ఈరోజు చాలా అదృష్టవంతురాలు అనుకోవాలి. హల్లెలూయా. ఇంతమంది స్త్రీల మధ్యలో, అలాగే దైవజనాలు మరి నిన్నటి దినాన కొంచెం పెంచినాను. విజయవాడ నుంచి స్త్రీల కూడికి వచ్చినట్టు దైవజనాల మధ్యలో ఈరోజు వారి అందరి ముందర వారు బాప్సం తీసుకుంటున్నారు. దేవుని స్తోత్రం కనుక. మిర్యాల కూడా అంట సిస్టర్ గారిది. వాస్తవానికి వాళ్ళ చర్చిలో కూడా బాప్సాలు ఇస్తున్నారంట. కానీ బ్రదర్ నాకు ఇక్కడే తీసుకోవాలనిపిస్తుంది అంటే నేను బాధపడ్డాను. ఎందుకంటే వద్దు సిస్టర్, మీరు ఎక్కడ వెళ్తున్నారు అక్కడే తీసుకోండి అని చెప్పాను. లేదు బ్రదర్, నేను ఇక్కడే తీసుకోవాలనుకుంటున్నానని 3 సార్లు చెప్పిన తర్వాత సరే సిస్టర్ రేపు రండి అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత తన సాక్ష్యము, తన భవిష్యత్తు కొరకు, తన మరి ప్రార్థన విజ్ఞానం తర్వాత చెప్తారు. సిస్టర్ ఈరోజు మీరు బాప్సం ఎందుకు తీసుకోవాలనుకో ఒకసారి సంఘం ముందు చెప్తే మనం బాప్సానికి వెళ్తాం. ఒకసారి నేర్చి పరిచయం చేసుకోండి. రండి సిస్టర్. జనరలీ ఫస్ట్ నేను 4 years బ్యాక్, అంటే 4 సంవత్సరాల క్రితం నేను విగ్రహారాధికులుగా ఉండేదాన్ని. 4 సంవత్సరాల తర్వాత నుంచి చర్చికి వెళ్ళడం. ఫస్ట్ మా ఇంట్లో మా బ్రదర్ యేసుప్రభుని నమ్ముకున్నారు. అన్నయ్య ద్వారా నేను కూడా దేవుని తెలుసుకొని చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అయితే నేను 4 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్ళినప్పటికీ కూడా ఇంకా నాలో బాప్తిజంకి నేను ఇంకా సిద్ధపడలేదు. అయితే నేను ప్రభుని అడుగుతూ వస్తున్నాను, ప్రభు నన్ను బాప్తిజానికి సిద్ధపరచండి, ఆత్మీయంగా నన్ను బలపరచండి అని నేను అడుగుతూ వస్తున్నాను. కానీ ఈ క్రమంలో ఎన్నో నా జీవితంలో చాలా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు చాలా వచ్చాయి. అయితే ఈసారి నేను యేసు ప్రభు నా సొంత రక్షకుడని నేను తెలుసుకున్నాను. దేవుడు తోడుగా ఉంటే నరులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు అనే వాక్యం
నన్ను చాలా బలపరిచింది. అందుకని యేసుప్రభు నా సొంత రక్షణను అంగీకరించాలని ఈరోజు నేను బాప్తిజం తీసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నానండి. నేను మిర్యాలగూడలో చర్చికి వెళ్తున్నాను, బట్ అక్కడ కూడా ఈరోజు బాప్తిజం ఇస్తున్నారు. కానీ బ్రదర్ నాకు జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ పరిచయం అయ్యారు. అయితే ఇక్కడ బాప్తిజం తీసుకోవడానికి దేవుడు నన్ను మరి ఈ మల్లెపల్లి ఊరికి పిలిపించారని అయితే నేను అనుకుంటున్నానండి. అక్కడి నుంచి మిర్యాలగూడ నుంచి ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ ఈ మందిరంలో బాప్తిజం తీసుకోవడానికి మరి దేవుడి ప్రణాళిక ఏదైనా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అందుకని నేను యేసు ప్రభువుని సొంత రక్షణను అంగీకరించాలని బాప్తిజానికి సిద్ధపడ్డాను. కూర్చోండి. హల్లెలూయా. సిస్టర్ గారు ఇక్కడ మైనార్టీ స్కూల్, అది స్కూల్ టిఎస్ఆర్టీ సిస్టర్ స్కూల్, తెలంగాణ మైనార్టీ స్కూల్ ఉప్పావి దగ్గర ఉంది కదా, లెఫ్ట్ సైడ్ లో. ఆ స్కూల్లో ప్రిన్సిపాల్ గా నిజంగా ఈరోజు చిన్న చిన్న ఉద్యోగాలు, జస్ట్ లెక్చరర్, కొంచెం టీచర్ గా ఉన్న వాళ్ళు కూడా గర్వం ఉంటారు. కానీ ఆమె ప్రిన్సిపాల్ అయినా కూడా ఎలాంటి గర్వం లేకుండా ఎంత దీనంగా దేవుడు తనకి ఇచ్చిన మనసును పట్టిస్తూ తను ఈరోజు బాప్తిజం తీసుకుంటున్నారు. తన కొరకు ప్రార్థన చేద్దాం. తర్వాత మన మధ్యలో ఈరోజు ఈ నెల నుంచి ఎందుకు మీటింగ్స్ పెట్టిన కాడ నుంచి చాలా అద్భుతంగా కొత్త బ్రదర్ అక్కడ కూర్చున్నాను. బ్రదర్ పేరు రత్నరాజు, మన తెలంగాణ కాదు, ఆంధ్ర రాజమండ్రి నుంచి వచ్చారు. సిస్టర్ మిర్యాలగూడ నుంచి వచ్చారు. మన అమ్మగారు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి. ఈరోజు అంతా నల్గొండ, మనమంతా నల్గొండ. చాలా ఆనందంగా ఉంది. అయితే ఇది ఒకరి ప్రయాస ద్వారా జరగదు. ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతలు తీసుకొని చక్కగా చేస్తే ఇంతమంది కాదు, కొన్ని వేల మందిని మనము దేవుని సన్నిధికి నడిపించవచ్చు. కానీ అందరూ బాధ్యతలు పాటించాల్సి ఉంటుంది. ఏ ఒక్కరు బాధ్యతలు మనం మర్చిపోయినా, అమ్మ వినండి, ఏ ఒక్కరు మన బాధ్యత మర్చిపోయినా దేవుని పని అనేది జరగదు. కనుక అందరు బాధ్యత పాటించాలి. స్త్రీలుగా మీరు అంత సహవాసం ఉండాలి. పురుషులైన వారు చాలా సహకారులు అన్నోళ్ళు. తర్వాత చిన్నపిల్లల్ని ఎలా మనం నడిపించాలి. ఈసారి 28-23 సిస్టర్ ప్లాన్ చేశారు. 23వ తేదీ మంగళవారం వస్తుంది. 23వ తేదీ ఆ రోజు స్కూల్ ఉన్నట్టుంది. 23వ తేదీ ఆ రోజు చిన్నపిల్లలు, సరే స్కూల్ ఉన్నా వాళ్ళకి పై తర్వాత పిల్లలకి డ్యాన్స్ నేర్పుతాం చర్చిలో. తర్వాత స్త్రీలు కూడా చక్కగా ఉత్సాహంగా దేవుని ఎలా ఆరాధించాలో ఆరాధించి అభిషేకం పొందుకుంటారు. మంగళవారము 23వ తేదీ అంటే ఇంకో 2 వారాలు ఉంది. 1 వారమే ఉన్నట్టుంది. అంటే 10 రోజులు ఉంది టైం. అంతే 10 రోజులు ఉంది. దాని కొరకు ప్రార్థన చేయండి. ఇక ఈ వంటల బాధ్యత కానీ అన్ని కానీ మీవే. ఇక నేను లేదు. మీ అందరికి ఈ విషయం తెలియపరచడానికి ఈ వేదిక నిన్న స్త్రీలకు కూడా ఏర్పాటు చేసి నేను నా చేతులు అడిగేసుకున్నాను ఇక నిన్ననే. ఎందుకంటే ఇక మీకే బాధ్యత అది. ఎవరు ఏమన్నారనుకుంటున్నారో. 28 ఆదివారం వచ్చింది. 28 రోజు 28 చేస్తుంది. ఎందుకంటే పిల్లలకు ఇందులో ఒక టీచర్ని రెడీ చేస్తారు సిస్టర్ గారు. వాళ్ళకి ఎలాగ సండే స్కూల్ ఎలాగ చెప్పాలి అనేది చేస్తారు. అలాగే స్త్రీలు ఇక ఆ రోజు చాలా కొంచెము ఉత్సాహంగా రండి, కొంచెం తిని రండి, బాగా డాన్స్ చేసి దేవుని ఆరాధించేది ఉంటుంది. దేవుని స్తోత్రం. మీరు ఎవరికి అర్థమైన కాకపోయినా నిజంగానే ఈ డిసెంబర్ నెలకి ఈ మల్లెపల్లిలో డాన్స్ చేసి దేవుని ఆరాధించి వీడియో పెట్టేస్తున్నాయి. దేవుని స్తోత్రం కాక ఖచ్చితంగా చేయాలి. లోకంలో ఏమి తెలియని నా కోలాటకి అంత తయారైపోతున్నారు జనాలు. మరి మనకు ఉండొద్దా ఇంతనైనా? మన దేవుడు ఎవరు? జీవము గల దేవుడు. ఆ దేవుడిని ఆరాధించడానికి మన ఉత్సాహంతో ఉండాలి. ఆ విధానాలన్నీ ఇక నాకు సంబంధం లేదు. సిస్టర్ శశికళ గారు, అలాగే దైవజన మేరీ రత్నమ్మ గారు, వారు బాధ్యతలు తీసుకున్నారు. గట్టికి సపోర్ట్ కూడా ప్రశంసపడతాం. హల్లెలూయా. మంచిది. ఇంత చక్కని సందేశం అందించిన దైవజనాలకు మరోసారి వందనాలు. బాప్తిస్మం గురించి ఒక 2 మాటలు మాట్లాడి నేను బాప్తిస్మాన్ని తీసుకెళ్ళాను. వర్షం వస్తుంది, అక్కడ ఏం చెప్పడానికి ఉండదు. ప్రేర్ చేసి బాప్తిస్మం ఇచ్చేసాం. అపోస్తుల కార్యం మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం. ఎంతమంది బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ?
బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. బాప్తిసం గురించి అసలు విలువ ఏంటి అనేది కూడా మనం ఒకసారి మూడే ఒక రెఫరెన్స్ చూసుకుందాము. మార్క్స్ వార్త 16 వచ్చిన చదవండి, ఒక చదవండి, తీసిన వాళ్ళు అలా కూర్చోండి. బాప్తిసం గురించి తెలుసుకొని ఒక్క 5 నిమిషాలే మనకి క్లోజ్ అయిపోతుంది. చివరి ప్రార్థన చేస్తాం. అది అయిపోయిన తర్వాత వెంటనే లేచిన బట్టి కానుకలు పట్టుకుని చివరి ప్రార్థన చేస్తాం. మార్క్స్ వార్త 16 వచ్చిన చాలు. ఇక్కడ ఏమని రాయబడింది? నమ్మిన వారికి ఏమొస్తుందంటే, నమ్మి బాప్తిసం పొందిన వారికి రక్షింపబడతారు. రక్షణ అంటే చాలా విలువైంది. అందరూ చెప్పండి గట్టిగా, రక్షణ అంటే చాలా విలువైంది. పోలీస్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో అర్థం ఏంటంటే రక్షక భటుడు అని అర్థం. అంటే ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వెళ్ళి రక్షించడానికి రక్షక భటుడు అని అర్థం. రక్షక భట నిలయం అని ఉండేది, ఇప్పుడు పోలీస్ స్టేషన్ అని పెడతారు. కానీ ఆంధ్రాలో రక్షక భట నిలయమే ఉంటుంది. ఆంధ్ర వర్డ్స్ మార్చరు, ఆంధ్రాలో రక్షక భట నిలయం అంటారు. మంచిది. అపోస్తలుల కార్యం 2:38 వచ్చిన ఇక్కడ పేతురు కూడా గంభీరంగా చెప్తున్నాడు ప్రజలతో, మీరు బాప్తిసం తీసుకోవాలని. 2:38 వచ్చిన అపోస్తలుల కార్యం 2:38 వచ్చిన మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు అమ్మా చిన్నపిల్లలు కూడా ఇక్కడ వినాలి. చిన్నపిల్లలు ఇటు మళ్ళీ కూర్చో. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పిల్లరా, రక్షణ మాత్రమే కాదు, అందరు వినాలి ఈ సమయంలో, దేవుని యొక్క ఆత్మ వరముగా కూడా పొందుకోవచ్చు. గట్టిగా కూడా భయపడతా. దేవుని యొక్క ఆత్మ, ఏ ఆత్మది? పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఏం చేస్తాడు ఈ పరిశుద్ధాత్ముడు అంటే, మన ఆత్మకు నావికుడిగా ఉండి పరలోకం చేరేంత వరకు కావలసిన బాధ్యతలన్నీ పరిశుద్ధాత్ముడు తీసుకుంటాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనము కావలసినటువంటి సహాయం అంతా పరిశుద్ధాత్ముడు చేస్తాడు. రోమాపత్రిక 6:4-5 వచనాలు చదవండి. రోమాపత్రిక 6:4-5 ఈ రక్షణ ఎందుకు అవసరం అంటే, ప్రతి మనుషుడు ఈ లోకంలో ఒక రోజు జీవితాన్ని చాలిస్తాడు. ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే బాప్తిస్మం పొందుకుంటే రక్షణ వస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ వరముగా ఇవ్వబడుతుంది. ఈ పరిశుద్ధాత్మ వరం ద్వారా మనకి ఏమవుతుంది చూద్దాం. రోమా 6:4-5 కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగుననే మనము, గట్టిగా చప్పట్లు కొడదాం హల్లెలూయా, మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. తర్వాత వచ్చిన ఉంది, ఇప్పటివరకు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మానవునికి ఎక్కి సమాధిలో ఎలా చేయబడ్డాడో, ఈ బాప్తిస్మం ద్వారా నీళ్లలో మనం అంతా ఏమైపోతామో సమాధి స్థితిలోకి, యేసయ్య శిలువలో నుంచి సమాధి ఎలా చేయబడ్డా అలాగన సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాము. తర్వాత మరి యేసు ప్రభువారు సమాధిలోనే ఉండిపోయాడా? యేసు ప్రభు సమాధిలో ఉండిపోయాడా? తిరిగి లేచాడా? లోకంలో స్వామీజీలు, బాబాజీలు, దేవుళ్ళమని పిలువబడుతున్న వారు సమాధిలోనే ఉండిపోయారు. కానీ యేసు అక్కడే పునరుత్థానం లేచాడు. దేవుని స్తోత్రం కలుగుగా. ఆయన పునరుత్థానుడై, ఈ మాట శ్రద్ధగా వినండి, మీ చెవులు తెరవబడునుగా. ఆమేన్. హల్లెలూయా. ఈ పునరుత్థానుడైన యేసు ఎలా తిరిగి లేచాడో, అలాగే బాప్తిస్మములో కూడా ఆయన జనన మరణములో నుంచి మరణ పునరుత్థానములో మనకు అభిషేకం వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగుగా. నూతన జీవం అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాతి పెట్టబడి మీ తర్వాత వచ్చింది అవుతా, దాని తర్వాత వచ్చిన మరియు ఆయన మరణము యొక్కయు, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము. హల్లెలూయా. ఆయన మరణంతో మన మరణము, ఆయన మరణము
ఐక్యమై ఉన్నాడు. ఆ మరణం అంతా కొట్టివేయబడి శిలువలో ఎక్కడ ఓదో మాకు మా ప్రేమకి గారికి ఒకసారి చప్పలు కొట్టండి. నేను స్తోత్రాలు కాక ఒకరోజు నేను ఇదే ప్రసంగం చేస్తున్నాను. ఇలాగే మన మరణం ఏమైపోయిందమ్మా నేను అడుగుతుంటే ఓడిపోయింది అని చెప్తుంది. కానీ చప్పలు ఎక్కడ వినది? 1 Corinthians 15:50 ఓ మరణమాని విజయం ఎక్కడ? ఓ మరణమాని ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపములో జీతము. ధర్మశాస్త్రము మరణం వచ్చిందైతే యేసుక్రీస్తు కృప ద్వారా మనకు జయం అనుగ్రహించిన దేవుని స్తోత్రం అని రాయబడింది అక్కడ. హల్లెలూయా. మరణం కొట్టివేయబడిందనే మాట చెప్పంగా మరణ భయం పోయింది. ఆటో యాక్సిడెంట్ ఇద్దరు అక్కడ పడిపోయారంట. రక్త సిక్తం అయిపోయారు. స్తోత్రం యేసయ్యా అంటున్నాడు. గట్టిగా సపోర్ట్ పడిపోయారు. హల్లెలూయా. అలాగే మన మధ్యలో ఆదమ్మ ఉంది. ఆమె కూడా స్తోత్రం యేసయ్యా. ఎవడు ఆటో మేము దొరికి వెళ్ళిపోయాడు. కాలు ఇరిగిపోయింది. కింద పడిపోయింది. రక్తం కారుతుంది. స్తోత్రం యేసయ్యా గట్టిగా సపోర్ట్ పడిపోయారు. ఆమె మాట్లాడుతుందంట. మన మధ్యలో బుచ్చమ్మ ఉంది. ఈ అమ్మ ఒకసారి ఏదో బంధువుల ఇంటికి వెళ్ళి వచ్చి ఆటో ఏదో పల్టి పడిందంట. ఎక్కడ అక్కడ పడిపోయి అదురుకుంటున్నారు. ఇవ మాత్రం యేసయ్యా అంటుందంట. గట్టిగా సపోర్ట్ పడతారు. హల్లెలూయా. బాప్తిస్మం పొందుకున్న తర్వాత ఏమొచ్చింది? ఆమెకి నూతన జీవం. లోకంలో ఏం చెప్తాడు? అమ్మో, అయ్యో, వామో, వాయో. అదేనా? నేను ఏదైనా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నాను. ఏమంటారు? అదేనా? లోకం ఏమంటుంది? పడిపోయిన ఓ నాయనో నాయన అంటే నాయన మీద ప్రేమ ఉంటే నాయన అంటారు. అమ్మ మీద ప్రేమ ఉంటే ఓ అమ్మో అని అరుస్తా ఉంటారు. ఎవరు గుర్తుకొస్తారు అంటే అదురు భయం. కానీ యేసు ప్రభు నామములో బాప్తిస్మం పొందిన ఈ బిడ్డలు నూతన జీవం పొందుకున్నారు కనుక శ్రమలో, శోధనలో, బాధలో పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు. నాకేమి కాదని ధైర్యంతో యేసయ్యా స్తోత్రం అని చెప్తున్నారు. హల్లెలూయా. బాగా వినాలి మాట. చివరి మాట, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై. గట్టిగా చెప్పలు. హల్లెలూయా. ఎఫెసీ 2లో ఉంటది, మీరు అపరాధం చేత పాపం చేత చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా జీవింపజేసేను, బ్రతికించేదని ఉంటది. హల్లెలూయా. ప్రియులారా, అన్న తలపై ఎత్తండి. యేసుని నమ్ముకున్న నీవు, నీ మరణం ఓడిపోయింది. యేసు ఎలా పునరుత్థాన మహిమతో ఉన్నాడు అలాంటి మహిమను కలిగి ఉన్నావు. గట్టిగా చెప్పబడుతుంది. హల్లెలూయా. కొలస్సీయులకు 2:10 ఒకసారి చదవండి. మీరు బాప్తిస్మం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమును విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. అంటే సమాధిలో ఆపేడా దేవుడు? సమాధి బయటికి లేపేశాడ. శరీరం ఏదో పోతుంది అక్కడ షెల్టర్, కానీ తర్వాత ఆత్మ మాత్రం పైకి వెళ్ళిపోతుంది. గట్టికి చెప్పడం. హల్లెలూయా. యేసుని నమ్ముకున్న వాళ్ళందరూ మరణములో నుండి జీవములోనికి దాటేసినారట. మనం అందరం ఎవరు ఇప్పుడు? మరణములో నుండి జీవములోనికి దాటేసి, అంటే మన మరణ భయం పోయింది. గట్టికి చెప్పడం బట్టి భయం పడుతుంది. యేసు రక్తమును విశ్వసించి ఆయన దగ్గర వాక్యం పొందుతున్న మన మరణము ఓడిపోయింది. ఆయన మనల్ని తండ్రితో కూడా ఆ కుడి సింహాసనము, ఆ యొక్క తండ్రికి కుడి వైపున ఉన్న సింహాసనం దగ్గర యేసయ్య ఎలా కూర్చున్నాడు అలాంటి మహిమతోనే నీవు కూడా పునరుత్థాన బలము ఈ లోకంలో కలిగి ఉన్నావు. మరణ భయం ఉండకూడదు. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. బాప్తిస్మం ద్వారా దైవ ప్రభావం వచ్చేస్తారు. ఏమొస్తుంది బాప్తిస్మం ద్వారా? చదివారు అక్కడ. మీరు బాప్తిస్మం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమును విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా మీరు ఏమైపోయారు? లేచితిరి. గట్టిగా చెప్పబడదా? లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి ఒకసారి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం? మనం ఇప్పుడు మరణములో నుండి ఎక్కడికి వెళ్ళిపోయాం? జీవం. గట్టిగా చెప్పబడండి. నూతన జీవం. నీకు మరణం లేకుండా పట్టేశాడు యేసయ్య. పాత్ర ముందుగానే దైవ ప్రభావం, దైవ శక్తి, దేవుని మహిమ, దేవుని అభిషేకంతో నువ్వు ఏమంటారు సముద్రాలు కాదు, నువ్వు ఆకాశ గగనాలలో వివరించే అభిషేకాన్ని పొందుకోబోతున్నావు. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. పాట పాడుతుండగా సేవార్థమై కానుక సమర్పించుకోండి. కానుక కూడా ఉత్సాహముగా ఇవ్వండి. ఒకవేళ ఈ రోజు మీరు కానుక దగ్గర ఏదైనా పరిశుద్ధుడవై మహిమ
ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సేవించద నిన్నే నా సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా మంచిదా రండి పాప కీర్తన ఇంకా స్నేహ పైకి రండి. అది బేట ఎంతమంది పరిశుద్ధుడా మహోన్నతుడానికి స్తోత్రములు సంవత్సరం దయా కిరీటాన్ని ప్రభా మరి కీర్తనాకిని స్నేహాకిని ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు ప్రభా ఇద్దరు వయసునందును జ్ఞానమందును నీ దయందును మానవ దయందును వర్ధిల్లుతూ ప్రభా నామానికి మహిమ తెస్తూ కుటుంబానికి సంఘానికి బంధుమిత్రులకు మంచి పేరు పెట్టాను తెచ్చి బిడ్డలుగా మీరు దీవించండి బిడ్డల మాన ప్రాణంలో మీరు కాపాడుట కోరితే మీ కంచె వేసి కాపుదలని మనం బ్రతిమలాడుతున్నాం తండ్రి ఇద్దరు బిడ్డలు మీ చేతులుగా అప్పగిస్తున్నాం ప్రభా అన్ని విషయాల్లో ప్రభా నీ శక్తితో నీ బలముతో నింపండి కుటుంబ సమస్యలు తీర్చడానికి బిడ్డలు మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడానికి ఇప్పటి నుంచి ప్రభా మంచి ధైర్యవంతులుగా బతకడానికి మీరు సహాయం చేయండి ఇచ్చిన ఈ సంవత్సరం దయాకిరీటాన్ని బట్టి నీకు వందనాలు కీర్తనాన్ని స్నేహాన్ని ఇద్దరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ఇద్దరు తల్లిదండ్రుల కుటుంబాన్ని దీవించి సమృద్ధిలో నడిపించి సంఘానికి మేలైన పాత్రలుగా చేసి మీరు భయం పొందమని ఈ చిన్న ఈ కేక్ విషయంలో ప్రతి ఒక్కరికి స్వస్థత విడుదల కలుగచేయండి మరిన్ని బర్త్డేస్ అద్భుతంగా జరపడానికి కూడా అన్ని విషయాల్లో సమృద్ధిని కలుగచేయమని ఈ సంఘంలో మరిన్ని పండుగలు జరిగే కృపద ఇచ్చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి ఆమేన్. కేక్ కట్ చేయండి దాని మీద Happy birthday to you. Happy birthday to you, dear Sneha and Kirtana. Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless to dear Sneha Kirtana. May God bless to you. Happy long life to you. Happy long life to you. Dear Kirtana and Sneha. Happy long life to you. Happy birthday to you. గట్టి క్లాస్ కొడదామండి గట్టిగా
ఉండండి రండి రవి ఆపండి సరే సరే ఇట్లా ఇట్లా మా ఫోటో దిగితే అంటే మాకు వేరే వర్క్ ఉందా लेडर लग गया काहे नहीं काटना